ఈరోజు వాక్యం చెప్పడానికి దైవజనులు కృపా శామ్యూల్ గారిని దొనబండ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు. వారు కొద్ది కాలం నాకు పరిచయం, కానీ ఆ కుటుంబంతో దేవుడు కల్పించిన ఆ ప్రేమకు వెలకట్టని ఓ భక్తి కలిగిన దైవజనుడి కుటుంబంతో పరిచయం చాలా ఆశీర్వాదకరం. వాళ్ళని కుటుంబ సమేతంగా ఈరోజు పిలవడం, వారు మన మధ్యలో రావడం జరిగింది. నేను విస్తరించి మాట్లాడటం లేదు. ఆ దైవజనుడికి ఈ సమయాన్ని ప్రభువు పేరట అప్పగిస్తున్నాను. ప్రభువే మాట్లాడాలి, ప్రభువునకే మహిమ కలగాలి, కూడి వచ్చిన వాళ్ళందరికీ దీవెనకరంగా ఆత్మకార్యాలు జరగాలి. అన్నిటికంటే విశేషం, వాళ్ళని నేను వేదిక మీద పిలుస్తాను. ఇద్దరు పిల్లలు ప్రభు అనుగ్రహించారు, ముత్యంలాగా ఉన్నారు. ఆ కుటుంబం పైకి వచ్చాక పాస్టర్ గారే ఒక 5-10 నిమిషాలు ఆ కుటుంబాన్ని గురించి, వివరాల సేవల గురించి చెప్తారు. తర్వాత దేవుని వాక్యం ప్రారంభిస్తారు. ప్రభు ఇచ్చిన నడిపింపును బట్టి వారు మాట్లాడతారు. జాగ్రత్తగా ఆలకిద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. దైవజనుడి కుటుంబానికి, అక్కడున్న సేవకులందరికీ వందనాలు. దైవజనుని వేదిక మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్మకే మహిమ కలుగున గాక, కృప కలుగున గాక. అతి బలమైన కార్యాలు ప్రభు చేసేట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. నమ్మదగిన దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట అందరూ కలిసి నాతో చెప్పండి గట్టిగా, దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో. మరోసారి గట్టిగా చెప్పండి, దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? చేతులెత్తి నమ్మిన వారందరూ గట్టిగా చప్పలు కొట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్ని సమయాల్లో, పరిస్థితులు ఏదైనా సరే, అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఈ సంవత్సరం మన మీటింగ్స్లో నేను గ్రీటింగ్ చెప్పేటప్పుడు కూడా మీకు తెలియజేశాను. నా సొంత ఇంటికి వచ్చినంత సంతోషం ఇక్కడికి రావటాన్ని బట్టి నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే నేను హోసన్నా మినిస్ట్రీలో రక్షింపబడినటువంటి ఒక విశ్వాసిగా, సేవకుడిగా ఎదిగినటువంటి వ్యక్తిని. వాస్తవంగా 25 సంవత్సరాల నా సేవా జీవితం. అంతకు ముందు విశ్వాసిగా మరికొన్ని సంవత్సరాలు. 95లో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. 95 నుంచి ఇప్పటి వరకు ప్రభువులో కొనసాగటానికి ప్రభు సహాయం చేశారు. ప్రారంభంలో చిన్న బిడ్డ ఏదో తప్పటడుగులు వేసినట్లు కొన్ని తప్పటడుగులు పడుతున్నా కనికరం కలిగినటువంటి దేవుడు, కాలు జారుతూ ఉండగా కౌగిలిస్తాడు అన్నట్టుగా దేవుడు నన్ను నిలబెట్టి ఇదిగో 25 సంవత్సరాలు దేవుని సేవలో ఈ రీతిగా ప్రభువు నడిపిస్తూ వచ్చారు. మరి అయ్య తెలియజేసినట్లుగా మా పాస్టర్ గారు, దేవుడు మా ఇద్దరిని ప్రేమించి ఇచ్చినటువంటి 2 పిల్లలిద్దరిని కూడా వారు పుట్టినప్పుడే ప్రభు సేవకి నేను సమర్పించాను. ఎందుకంటే దైవ సేవకుల పిల్లలే దేవుని సేవ చేయకపోతే వేరే వాళ్ళు ఎలా చేస్తారు? కనుక నేను 4వ తరగతి వరకు చదువుకొని కూలి పని చేసుకుంటూ పశువులు కాసుకుంటూ ఉండగా దేవుడు నన్ను రక్షించి ఆయన సేవలోకి తెచ్చి ఇంత గొప్ప పరిచర్యని ప్రభు అప్పగించారు. ఆయన పెట్టినటువంటి భోజనం తింటున్నాం కదా, ఆయన ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాను. మరి ఆయన పని నా కుటుంబం చేయకపోతే ఇంకెవరు చేస్తారని పిల్లలిద్దరినీ కూడా ప్రభు యొక్క సేవకి చిన్నప్పుడే సమర్పించాం. వారు కాలేజీ చదువుతూ ఉన్నప్పుడు, యుక్త వయసు వచ్చాక నేను అన్నాను, అమ్మా మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ప్రభు మీకు ఏం చెప్తారు. వారు ప్రార్థన చేసుకున్నారు. పిల్లలిద్దరినీ కూడా ప్రభు తన సేవ కొరకు పిలిచాడు. ఈ రీతిగా 25 సంవత్సరాలుగా నేను, నా కుటుంబం ప్రభువులోనే కొనసాగటానికి దేవుడు ఎంతో కృప చూపాడు. ఆ కొనసాగుతూ ఈ సేవలో ఉన్నటువంటి క్రమంలోనే ఇంత శ్రేష్టమైన పరిచర్యలోకి ప్రభు నన్ను తీసుకొచ్చారు. చప్పలు కొట్టి ఒకసారి ప్రభువుని స్తుతిద్దాం. ప్రియులారా, వాస్తవంగా అయ్యను బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. నిజమే, అయ్యగారు అన్నట్లుగా
చాలా తక్కువ సమయం. వాస్తవంగా నేను మీటింగ్స్లో కూడా చెప్పాను, దూరం నుంచి నాయన్ని వెంబడిస్తూ వచ్చాం. ఈ సంవత్సరం ప్రభువు దగ్గరికి తెచ్చారు. 25 సంవత్సరాల నా సేవా జీవితంలో 25వ వార్షిక జరిగింది మాకు. ఈ సంవత్సరం దేవదాసయ్య గారు ఉంటే చాలా బాగుంటుంది, మేము దీవించబడతాం అని నాయన్ని పిలవటం జరిగింది. అయితే చాలా ప్రేమతో నాయని కూడా వచ్చి చాలా అద్భుతమైనటువంటి సందేశం అందించారు. ఆ వర్తమానంతో మేము చాలా బ్లెస్ అయ్యాం, చాలా దీవించబడ్డాం. ముఖ్యంగా అండి, ప్రసంగం అయినా వాస్తవంగా ఆలోచిస్తే కొద్ది నెలలు గడుస్తూ ఉండగా కొన్నిసార్లు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎన్నో వర్తమానాలు వింటూ ఉండగా అన్నీ గుర్తుండకపోవచ్చు. కానీ దేవదాసయ్య గారు మా మీద చూపిన ప్రేమ మా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని విధంగా ఉంది అని మీ ముందు తెలియచేయటానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మమ్మల్ని గుండెలకి హత్తుకొని, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ పిల్లలను కానీ హత్తుకొని ప్రార్థన చేసి ప్రేమించి మరలా చిన్నవారమైనటువంటి మా మీద ప్రేమ చూపిస్తూ మరి మీటింగ్కి పిలవటం, ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో వాస్తవంగా ఇక్కడ నిలబడి మీకు దేవుని వాక్యం అందిస్తాను. ఎప్పుడూ కూడా నా ఆలోచనలో కూడా రాలా, నా ఊహలో కూడా లేదు. ఎప్పుడైనా అయ్యను కలిస్తే చాలు కూర్చొని వారి వర్తమానాలు వింటూ పెరిగాను. మరలా తిరిగి ఏదైనా ఒక వాక్యం వినే అవకాశం దొరికితే చాలు అనుకున్నాం. కానీ ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు ఇవ్వటాన్ని బట్టి సంతోషిస్తూ మమ్మల్ని, కుటుంబాన్ని, వాస్తవంగా చాలా చిన్నవాడిని, నాన్నగారి కంటే మేము వయసులో కానీ సేవా అనుభవంలో కానీ చాలా చిన్నవాడిని, ఇంకెన్నో నేర్చుకోవలసినటువంటి అవసరత బోలెడు ఉంది నాకు. అయినా కూడా నన్ను ప్రేమతో పిలిచి ఇంత శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వటాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతూ నా తరపున, నా కుటుంబం తరపున ఆధ్యాత్మికంగా మేము ఇంత దీవెనకరంగా ఉన్నామంటే అయ్య చేసిన ప్రార్థన, వారి ద్వారా విన్న వర్తమానాలని నిండు మనసుతో మీకు తెలియజేస్తూ నిండు హృదయంతో అయ్యగారికి కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాంటి పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనతోనే మేము ఇంత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాం. దైవ దీవెన అందరికీ కలుగునుగాక. సంతోషిస్తారా? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, మాకు ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి నాన్నగారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. చాలాసార్లు నేను చెప్పాలి అనుకున్న విషయం అంతా కూడా అయ్యగారు చెప్పేశారు. మేము యవ్వన కాలంలో ఉన్నప్పుడు, వివాహం జరగకముందు నాన్నగారు అందించే వర్తమానాలు కానివ్వండి, ఆయన నడిపించే ఆ విధానం, లాస్ట్లో లీడింగ్ చేసే విధానానికి మా హృదయం చాలా కదిలిపోయేది. మేము సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని పిలిచాక ఒకసారైనా నాన్న పిలిచి వాడుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నాం. ఒకసారి 2 సార్లు ట్రై చేసాం, కుదరలేదు. మేము అడిగిన టైం నాన్నగారికి ఖాళీ లేకపోవటం, బిజీగా ఉండటం అనుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఆశ్చర్యకరంగా యెహోషువ అనే ద్వారా ఈ సంవత్సరం 25వ సంవత్సరం సభలకి నాన్నగారిని పిలవటం, నాన్నగారు రావటం కాదు కానీ నాన్నగారు అందించిన వర్తమానం కానివ్వండి, ఆయన మమ్మల్ని ప్రేమించిన విధానం కానివ్వండి, మరలా మేము ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామండి. ఆ ఆత్మలో ఆనందించటం, ఆ సంతోషించటం. ఈరోజు ఇక్కడికి వస్తుంటే కూడా మాకు ఒక పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంది. ఎన్నో సభలకి సంవత్సరంలో వెళ్తూ ఉంటాం, కానీ ఇక్కడికి రావటం అనేది నా సొంత ఇంటికి వచ్చినట్టు, నా పుట్టింటికి వచ్చినట్టు అంత ఆనందంగా ఉంది. నాన్నగారు కూడా నన్ను తన బిడ్డగా అలాగే ప్రేమిస్తున్నారు. తక్కువ సమయంలో పరిచయం, దూరం నుంచి వెంబడించాం కానీ నాన్నగారి దగ్గరగా మేము ఎప్పుడు అలాగా కలిసి ప్రార్థన చేయించుకోవటం కానీ ఏం చేయలేదు. కానీ ఈ ప్రేమను మేము పొందుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆత్మీయులైన మీ అందరితో, ముఖ్యంగా నాన్నగారితో ఉండటం చాలా సంతోషం. ఈ సమయం నాన్నగారు మాకు ఇచ్చినందుకు నాన్నగారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మా కుటుంబం తరపున. థ్యాంక్ యూ. ఇంత మంచి తండ్రిని మనకిచ్చిన దేవుణ్ణి చప్పట్లు కొట్టోసారి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, వాస్తవంగా సేవకులు చాలామంది ఉంటారు.
తండ్రులు అనేక మంది ఉండరు. ఇంకొక పాయింట్ సౌండ్ కొంచెం తక్కువ చేద్దాం నాన్న, కొంచెం నాకు అనుకూలంగా తీసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు చాలామంది ఉన్నారండి. వాస్తవంగా ఈ చివరి రోజుల్లో చాలా ముమ్మరంగా ప్రభు పిలిచాడా లేదా తర్వాత పాయింట్, కానీ చాలా ముమ్మరంగా సేవకులు ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నారు, కానీ తండ్రులు అనేక మంది లేరు. బైబిల్లో కూడా వెరీ క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తునందు బోధకులు 10,000 మంది ఉన్నను, తండ్రి మాత్రం ఒక్కడేనని రాయబడింది. తండ్రి మనసు కావాలి సేవ చేసే వ్యక్తికి అండి, తండ్రి మనసు కావాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక 2 మాటలు అయ్య గురించే తెలియజేస్తూ మీకు చెప్పగలిగిన మాట ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని హక్కును చేర్చుకొని ఇంట్లోని తెచ్చి బ్రహ్మాండంగా అంతకుముందు కొడుకుగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆ స్థితిని కలగజేశాడు. అన్న మాత్రం తమ్ముడికి మరలా తిరిగి నువ్వు ఇలా చేర్చుకొని ఇంత ప్రేమ చూపిస్తావా అని బయట నిలబడ్డాడు. అన్నకి తండ్రికి ఉన్న తేడా అది ఆ సందర్భంలో మనకు కనపడుతుందిగా. నిజంగా మనందరినీ ప్రేమించి దేవుడు మనకిచ్చినటువంటి దైవ సేవకులండి, కేవలం పాస్టర్ గారు మాత్రమే కాదు, తండ్రి మనసు కలిగినటువంటి ఒక దైవజనులు. నమ్మితే చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. ప్రియులారా, నిజంగా వారి ప్రేమను బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. అంతే, ప్రేమే ఉంది, ఇంకంతే. ఆ ప్రేమే ఆ బంధాన్ని అలా కలిపింది. ఇక నాన్నపడే ప్రయాస, నేను ఎప్పుడు నాన్నగారిని చూసినప్పుడు అయ్యని చూసినప్పుడు ఒకే మాట నాకు గుర్తొస్తుంది. మెథడిస్టు సంఘానికి సంబంధించిన దాని యొక్క ప్రారంభకుడుగా ఉన్న జాన్ వెస్లీ, ఇంగ్లాండ్, ఆయన అంటాడు, తుప్పు పట్టడం కంటే అరిగిపోవటమే శ్రేష్టం. పక్కన పెట్టబడి ఉండటం కంటే పగిలిపోవటమే నయంగా వాడబడి. ఆ దైవజనుడు అన్నాడు, తుప్పు పట్టడం కంటే అరిగిపోవటం శ్రేష్టమని. నిజంగా ఏం చూసినప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, ఈ వయసులో కూడా మరి ఆ ప్రయాణాలు ఏంది, ఈ సేవ ఏంది, ఈ మీటింగ్స్ ఏంటి, మరి ఆరోగ్యాన్ని కూడా మరి లెక్క చేయని వాతావరణంలో. నిన్న ఒక దైవ సేవకురాలు మాట్లాడుతూ శనివారం అమ్మ ప్రసంగం చేసినట్టున్నారు ఏలూరు నుంచి వచ్చి. నిన్న రాత్రి అది లైవ్ పెట్టారు, నేను చూశాను. ఒకసారి వారు మీటింగ్కి వెళ్ళి ఎంతో ఆయాసపడుతూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ కూడా వచ్చి దేవుని సేవ చేశారు అన్నటువంటి ఆ మాట ఎంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మధ్యకాలంలో స్త్రీల ప్రార్థన, మరి మీరు ఒక రోజు రావాలయ్యా అని నన్ను అడిగే క్రమంలో, అయ్యా మీరు ఎక్కడున్నారని అడిగా నా ఫోన్లో అయ్యగారు నాకు చేసి మాట్లాడేటప్పుడు. నేను విజయనగరం దగ్గర చీపురుపల్లి అనే ప్రాంతానికి ట్రైన్లో వెళ్తున్నానయ్యా అన్నారు. ట్రైన్లో నేను చాలాసార్లు అనుకుంటాను, అయ్యి ఏం మాట్లాడక్కర్లా, మామూలుగా మాట్లాడుతున్న మాటలు కానీ అసలు ఆయన చూస్తేనే ఒక పుస్తకం అంతే, ప్రతి కదలిక ఎంత గొప్ప పాఠాన్ని ఇస్తుందో. 25 సంవత్సరాలు నా సేవ, సుమారు నా వయసు ఒక 50లో ఉన్నాను. ఈ మధ్యకాలం నాకు అనిపించింది, సరే ఇక బాగా తిరిగేసాం 25 ఏళ్ళగా, ఏం తిరిగామో ఏమో నాకు అనిపిస్తుంది, బాగా తిరిగేసాము, ఇక లాంగ్ అంటే మరి వెళ్ళలేమేమో, ఇక అంతంత దూర ప్రయాణాలు, కొంచెం నెమ్మదిద్దాం అనిపించింది. అయ్యగారు ఆ మాట అన్నప్పుడు ఒక్కసారిగా నన్ను నేను చూసుకొని, జీవితంలో అలాంటి తలంపు కూడా పుట్టకూడదు అన్నటువంటి ఆలోచన. అయ్యగారు ట్రైన్లో వెళ్తున్నారంట, అవసరమే లేదు, ఆ వయసులో ఇక అంత దూరం వెళ్ళి చేయకపోయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది ఇక్కడ ఇబ్బంది ఉందా లేదా అన్నది కాదు, ఇది సేవ. చప్పళ్ళు కొట్టి స్తుతులు చెల్లిద్దాం, ఇది సేవ, ఇది. హల్లెలూయా. కనుక నేను ట్రైన్లో వెళ్తున్నాను అన్నారు. అక్కడ దాకా నాకు ఆశ్చర్యం వేసింది. ఇక నా బోటోడు నడిసైనా పోవాల్సిందే, ఇక అంతే. ఎంత ఆశ్చర్యం. నిన్న శనివారం రోజు అయితో నేను మాట్లాడుతున్నా ఫోన్ చేసి, ఎందుకంటే ఆదివారం సాయంత్రం ఫోన్ చేస్తారు, సోమవారం నేను రావాలి కాబట్టి చేస్తారు. రీజన్గా ఒక దైవజనుడిని పిలిచినప్పుడు ఒక రోజు ముందు మళ్ళా తిరిగి మాట్లాడతారు. నాకు 2-3 రోజులుగా అనిపిస్తున్న విషయం ఏంటంటే, అయ్యగారు వాక్యం చెబుతుంటే ఆ పట్టాల మీద గడ్డి మీద కూర్చొని దేవుని వాక్యం విని ఎదిగిన ఒక సేవకుని నేను, ఆయన నాకు తండ్రి సమానులు. మరలా తిరిగి ఒక స్పీకర్ లాగా రేపు సాయంత్రం
అయ్యగారు ఫోన్ చేశాక నేను రిసీవ్ చేసుకొని వస్తున్నాను అని చెప్పటం నాకు ఎంతవరకు న్యాయబద్ధమైంది? నా అనుభవానికి, నా వయసుకి ఆలోచించి అయ్యి చేయకముందే నేను చేయాలని నేను శనివారం సాయంత్రమే ఒక ఫోన్ చేశాను. అయ్యగారిలో ఉన్నటువంటి ఆ గొప్ప మనసు ఏంటంటే, ఒక ఫోన్ కాల్ వస్తే ఎత్తలేకపోయినా ఏ టైంలోనైనా మరలా తిరిగి మళ్ళీ ఫోన్ చేయటం. ఫోన్ చేసినప్పుడు అయ్యా మీరు ఫోన్ చేశారు అంటే సరిపోతుంది, కానీ అయ్యా అలా అనరు. మీరు ఫోన్ చేసినప్పుడు నేను ప్రార్థనలో ఉన్నానండి అందుకే ఎత్తలేకపోయాను అంటే ప్రతి మాటకి నేను సిగ్గుపడతానే ఉంటా. ఇది కదా మనం నేర్చుకోవాల్సింది. వర్తమానం ఒకటే కాదు, మన జీవితంలో ఇవి నేర్చుకుంటే మనం సేవలో రాణించగలుగుతాము. సేవలో రాణించాలంటే ఇవే. నేను ఎప్పుడు చెబుతుంటాను, వాస్తవంగా నాది నేర్చుకునే మనసే. బైబిల్ టీచర్స్ ఎవరు ఉండరు, బైబిల్ దగ్గర అందరూ స్టూడెంట్సే ఉంటారు. కనుక నేనైతే జీవితకాల స్టూడెంట్ని అనుకుంటాను కాబట్టి అయ్యలాంటి పెద్దవారి ముందు ఎన్నో నేర్చుకుంటాం. కనుక నేను ప్రతి మాటకి ఒకసారి నన్ను నేను లోపలకు చూసుకుంటూ ఉంటాను. నా తత్వం కూడా అదే. కనుక నేను చెప్పాను, అయ్యా మీరు రేపు ఫోన్ ఎటు చేస్తారు అన్నారు. ఆ మాట కూడా రేపు నేను చేద్దాం అనుకున్నానయ్యా, రేపు ఆదివారం చేద్దాం అనుకున్నానంటే మీ చేత ఫోన్ చేయించుకోకూడదనే నేను చేశానయ్యా, మరి అందుకని నేనే చేశాను, పర్వాలేదు అన్నాను. నేను వచ్చేస్తానయ్యా మీరు ఫోన్ ఏం చేయొద్దు అంటూ భోజనం చేశారా అని అడిగా. భోజనం చేశారా అన్న. లేదయ్యా రేపు బల్లారాధన కదా, టీ తాగేశాను, రేపు ఆరాధన అయ్యాక 3-4 అయ్యిద్ది అన్నారు. అప్పుడే నేను మాంసంతో అన్నం తినొచ్చా ఇంటికి. 5 రోజులు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు చర్చిలో ప్రార్థనలన్నీ ఈ మధ్యకాలంలో కొంచెం సంఘం బలంగా ఉంటుందని 5 రాత్రులు పెట్టాం. నెలలో ప్రారంభంగా 5 రాత్రులు ఉంటే ఇంకొంచెం ఉద్యోగం ఉంటుందని. కనుక పాస్టర్ గారు వచ్చి చర్చి దాకా, అంటే 1.5-2 కిలోమీటర్లో ఒక మందిరం ఉంది వేరేది, ఇక్కడ దాకా పాస్టర్ గారు వచ్చి మీటింగ్ అంటే కూడికలు జరిగిస్తున్నారు కదా అని విశ్వాసులు భోజనం చేసుకొస్తారు. ఆ శనివారం 5వ తారీఖు ఆఖరు కూడిక అయిపోయింది. బ్రహ్మాండంగా వేట మాంసంతో అన్నం పెట్టారు. రేపు ఆదివారం బల్లారాధన. నేను శుభ్రంగా తినేసి మామూలుగా హాయిగా ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే ఈ ఫోను. మళ్ళా రేపు ఉదయం తినటానికి ఒక 10 బాదం పప్పులు నానేసాం అక్కడ ఒక గ్లాసులో. పొద్దున్నే తిందాం, కొంచెం ఆరోగ్యం ఉండాలి, కొంచెం ఆరోగ్యం ఉంటే మంచి సేవ చేయగలం కదా అని కొంచెం అప్పుడే ఒక 10 బాదం పప్పులు నానేసి పొద్దున్నే పొట్టు తీసుకొని తిందామని అవి ఉన్నాయి టేబుల్ మీద. నేను వచ్చాక అయ్యే ఫోను, నేను రేపు బల్లారాధన కదా 4 దాకా పట్టిద్దయ్యా, నేనేం తినను ఉపవాసం అంటే మళ్ళీ సిగ్గుపట్టమే, ఇంకేమీ లేదు మన దగ్గర. ఇక మళ్ళా నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నేనేమో మాంసం తిని ఇంటికి వచ్చాను, మొత్తం కలిపిన 50 లేవు, నాన్నకు 70 దాటిపోయినాయి. అయినా కూడా ఈ రోజుకు ప్రభు పాదాలు పట్టుకొని మోకాళ్ళ మీద గడుపుతూ కడుపు కట్టుకున్నారంటే సేవండి ఊరకనే జరగదు, ఇలాంటి వాటితోనే జరిగిద్ది. ఊరకనే జరగవండి సేవలన్నీ. ఊరక ఒక బైబిల్ పట్టుకొని సంకట తగిలించుకొని సంచిలో వస్తే ఏం సేవలు జరగవు. చాలా ఆశ్చర్యపోయాను. తెల్లారింది, పిల్లలు అంటున్నారు యథావిధిగా బాదం పప్పులు ఇవ్వమంటారా అంటున్నారు. ఇంకా నా బతుకు బాదం పప్పులు ఎందుకు, ఇక నాకు వద్దు బల్లారాధన అయ్యాకేనని నిన్న బాదం పప్పులు కూడా పోయినాయి. ఇక తినలా నాన్న, ఇక అది కూడా ఇక అవి కూడా ఆపేస్తే ఇప్పుడు కారులో వస్తుంటే కొంచెం మీకు వాక్యం చెప్పడానికి బలంగా ఉంటాయని ఇప్పుడు పెట్టారు. 2 రోజులు నాని అవి ఎంత బాధపడ్డాయో ఏందో. మొత్తానికి నాన్నగారండి ప్రతి కదలిక ఒక గొప్ప పాఠమే. ప్రియులారనే నిండు మనసుతో చెబుతున్నాను. పొగడ్తకి అభినందనకి తేడా ఉంటుందండి. ఈ 2 బైబిల్లో ఉన్నాయి. చాలామందికి చిన్న వ్యత్యాసం కూడా తెలియదు. యేసయ్య అభినందించాడు, పౌలు గారు కూడా అభినందించాడు. బోలెడు మాటలు. పొగడ్త వేరు, అది మొకస్తుతి. లేనిది ఉన్నట్టు చెప్పటం, ఒక అవసరాన్ని బట్టి, అంటే వారి దగ్గర ఏదో వచ్చింది కాబట్టి అని చెప్పటం అనేది మొకస్తుతి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి అది కూడా ఆధ్యాత్మికమైన మేలు కొరకు ఆలోచించి వాస్తవాన్ని మాట్లాడుకోవటం అది అభినందన. నిజంగా ఈ సమయంలో నాన్నబట్టి నేను చాలా సంతోషిస్తూ, ఏది ఏమైనా మరోసారి గుర్తు చేస్తున్నాను, మనకు ఒక సేవకులు కాదు కానీ ఒక తండ్రినిచ్చిన దేవుడు స్తుతింపబడునుగాక. నేను నిండు మనసుతో ఈ సమయంలో తమ్ముడు యెహోషువ, తమ్ముడు కండ్రికలో మంచి సేవ, నాకు మంచి సన్నిహితుడు, సుమారు 20 సంవత్సరాలుగా మేము పరిచయం అని అనుకుంటాను. నాన్నగారు మా దగ్గరికి రావటం వెనక 25వ సంవత్సరం. అదే క్రమంలో నేను మీటింగ్స్ రావటం కానీ ఇక్కడికి రావటం కానీ, మరి నాన్నగారు రాబట్టే కదా ఆ స్నేహం అలా బలపడింది. మరి నాన్నగారిని నన్ను దగ్గరగా చేయటానికి ఒక వారధిలాగా దేవుని చేత వాడబడిన ప్రియమైనటువంటి తమ్ముడు, మంచి దైవజనుడు యెహోషువ తమ్ముడు కూడా నిండు హృదయంతో నేను వందనాలు తెలియజేస్తున్నాను. దైవ దీవెన అందరికీ ఉండునుగాక. మరి ఈ సమయంలో మంచి సమయమే, నాన్న నాకు ఇచ్చింది కూడా చాలా మంచి సమయం. మరి ఒక్క పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం అనుకుంటున్నాను ఈ సమయంలో.
ఈ మధ్యకాలంలోనండి వాస్తవంగా నేను చదువుకుంది 4th క్లాస్ అయినా 125 పాటల వరకు రాయటానికి ప్రభు సహాయం చేశారు. వాటిల్లో దాదాపు ఒక 10-15 పాటలు సుమారుగా యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఈ మధ్య మరి లోగడ ఒక 8 పాటలు చేసి ఒక 5-6 పాటలు పెట్టాము. ఈ మధ్య కాలంలో 4-5 పాటలు చేసాం, ఒక 5-6 సాంగ్స్. అందులో నుంచి ఒక్క పాట నేను రాసినటువంటి పాట పాడదాం అనుకుంటున్నాను. పాడమంటారా వద్దా? మరి మీరు ఉరువురిని చూస్తున్నారు, కొంచెం నవ్వుతూ పెట్టచ్చు కదా ముఖం. నవ్వుతా ఉన్న ముఖం అండి ఎంతసేపు అయినా చూడబుద్ధి అయింది, అంతేనా కాదా? అసలే మన ముఖాలే అంతంత మాత్రం. మనం పూర్తి ఎరుపు కాదు, పూర్తి నలుపు కాదు, తెలుసా? పూర్తి ఎరుపు అంటే అమెరికా, పూర్తి నలుపు అంటే ఆఫ్రికా. మరి మనం ఎవరు? మనం సామాన్ సాయి రంగు, ఏదో షేడ్ వచ్చినట్టుగా అట్టు ఉంటాం. ఇక దానికి తోడు మనం సీరియస్గా చూసామనుకో ఇక మామూలుగా ఉండదు. సంతోషంగా ఉండి మనం ఈ పాట పాడుకుందాం. పరిశుద్ధ తండ్రి అన్నటువంటి పాట కాస్త ఏమనుకోకుండా ట్రాక్ ఒకటి తమ్ముడు ఈ ట్రాక్ మీద తీసుకుందాం. పాస్టర్ గారు ట్రాక్ ఉంది నా దగ్గర, ఇబ్బంది లేదుగా? పర్వాలేదు. కొంచెం నేను కూడా అంటే చక్కని సంగీతం దైవ సేవకులు ఉన్నారు. నాతో పాటు సేవలో సహకరిస్తున్నటువంటి దైవ సేవకులకి సేవకురాలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. కొంచెం నేను కంఫర్ట్గా పాడుకునే క్రమం మాత్రమే. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. చెప్పండి అందరు నా కళ్ళే చూసి. చాలా ఎలక్ట్గా ఉండండి. దయచేసి మీ సెల్ ఫోన్లు ఏమైనా ఆన్లో ఉంటే ఒకసారి చూసుకోండి. వాస్తవంగా ఇంత మంచి పరిచర్యలు ఆ తప్పు మీరు చేయరు. అయినా కూడా దైవ సేవకుడుగా ఎవరన్నా ఒకరిద్దరు మర్చిపోయి ఉంటారని గుర్తు చేస్తున్నాను. మరి మీ సెల్ ఫోన్లు ఆన్లో ఉంటే మాత్రం వాటిని ఆపుకోమని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో సెల్ ఫోన్ ఆన్ చేయకండి. ఈ చివరి రోజుల్లో మన సమయాన్ని పాడు చేసేది ఏదైనా ఉంది అంటే అది ఈ సెల్ ఫోన్ మాత్రమే. కనుక ఒక్కసారి దాన్ని జాగ్రత్త చేయండి. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించి స్తుతిద్దాం. తర్వాత ఒక గంటంబో చక్కని వాక్యం చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ తండ్రి అందరూ చప్పలు కొట్టి స్తుతిద్దాం. అందరూ మనం చప్పట్లు కొడితే శబ్దం రావాలి, అది స్తుతి ఆరాధన అంటే. ఆమేన్. పరిశుద్ధ తండ్రి నీకే నా స్తుతి ఆరాధనా, ప్రేమగల ప్రభువానికే నా స్తుతి ఆరాధనా. పరిశుద్ధ తండ్రి నీకే నా స్తుతి ఆరాధనా, ప్రేమగల ప్రభువానికే నా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా అనండి. ఆరాధనా పరిశుద్ధ తండ్రి నీకే నా స్తుతి ఆరాధనా, ప్రేమగల ప్రభువానికే నా స్తుతి ఆరాధనా. ఇంకొంచెం హుషారుగా, ఇంకొంచెం శక్తివంతంగా చప్పలు కొడుతూ స్తుతిద్దాం ప్రభువుని అందరూ. ప్రైజ్ ది లార్డ్.
అనుదినము నిన్ను సంధించి ఆశ తీర స్తుతింతును. అనుదినము నిన్ను సంధించి ఆశ తీర స్తుతింతును. అద్భుత కరుడా ఆది సంభూతుడా అద్భుత కరుడా ఆది సంభూతుడా అందుకోణ స్తుతి మాలిక. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అనండి. ఈ ఒక్క పదమైన అందరూ కలిసి పాడండి. ఆమేన్. అందరూ పరిశుద్ధ తండ్రి నీకే నా స్తుతి ఆరాధనా. ప్రేమగల ప్రభువా నీకే నా స్తుతి ఆరాధనా. నాకు ఇచ్చిన రక్షణకై నిండు మనసుతో స్తుతింతును. నాకు ఇచ్చిన రక్షణకై నిండు మనసుతో స్తుతింతును. పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా అందుకోణ స్తుతి మాలిక. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. అందరూ పరిశుద్ధ తండ్రి నీకే నా స్తుతి ఆరాధనా. ప్రేమగల ప్రభువా నీకే నా స్తుతి ఆరాధనా. నీవు చేసిన ఉపకారములను తలపోయుచు స్తుతించెదను.
చేసిన ఉపకారములను తలపోయుచు స్తుతించెదను. ఉన్నతుడానా ఆశ్రయుడా, ఉన్నతుడానా ఆశ్రయుడా, అందుకోణ స్తుతి మాలిక. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. పాడండి అందరూ, అనండి మాట. పరిశుద్ధ తండ్రి నీకే నా స్తుతి ఆరాధన, ప్రేమగల ప్రభువా నీకే నా స్తుతి ఆరాధన. అనండి. పరిశుద్ధ తండ్రి నీకే నా స్తుతి ఆరాధన, ప్రేమగల ప్రభువా నీకే నా స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధ తండ్రి నీకే నా స్తుతి ఆరాధన, ప్రేమగల ప్రభువా నీకే నా స్తుతి ఆరాధన. పరిశుద్ధుడైన దేవునికి ఒకసారి చప్పలు కొట్టి గట్టిగా ప్రభువుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మరి సమయాన్ని బట్టి కొన్ని నేను పరిచయం చేసుకోవటం కానీ కొన్ని మాటలు తెలియజేశాను కాబట్టి ఒక గంట 10 నిమిషాల్లో ఒక చక్కని సందేశం మీకు అందించి ప్రార్థన చేస్తాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చక్కని మాట. మీరు అందరు ఎలక్ట్గా ఉన్నారు కదా? ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినటానికి? అందరు రెడీ అయినా? ఇక నా కళ్ళే మాత్రమే చూడండి, మీరు ఎటూ చూడొద్దు. చక్కటి సందేశంతో మీరు దీవించబడుదురు గాక. హల్లెలూయా. ఒక వ్యక్తికి బైబిల్ చదువుకోవటం అంటే చాలా ఇష్టం. ఎక్కడున్నా బైబిల్ చదువుతూనే ఉంటాడు. సమయం దొరికితే బైబిల్ చదివేస్తాడు. విమానంలో వెళ్ళనివ్వండి, బస్సులో వెళ్ళనివ్వండి, ఏ స్థలంలో ఉన్నవ్వండి, బైబిల్ చదువుకోవటం ఆయన అలవాటు. ఓసారి ఈ వ్యక్తి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే బైబిల్ గ్రంథాన్ని తీసి చదువుకుంటున్నాడట. ట్రైన్లో ఎదురుగా ఉన్న సీట్లో ఒక ఆయన కూర్చున్నాడు. సాధారణంగా బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా నల్లటి అట్టే ఉంటుంది. బైబిల్కి నల్లటి అట్ట మాత్రమే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏదో రకరకాల అట్టలు గులాబీ రంగులో, వైట్లో, వాటిల్లో వీటిల్లో వస్తున్నాయి. కానీ సాధారణంగా బైబిల్ అంటే నల్లటి అట్ట. సరే, నల్లటి అట్ట ఉన్నటువంటి బైబిల్ తీసి ఓపెన్ చేసి చదువుకుంటున్నాడు. ఎదురున్నటువంటి ఒక వ్యక్తి ఇది బైబిల్ అని తెలుసు, ఇతను చదువుకుంటున్నాడని తెలుసు. ఆ వ్యక్తి కాస్త వ్యంగ్యంగా ఒక ఎగతాళిగా అన్నాడు, ఏమండి మీరు చదివే ఆ నల్లటి పుస్తకం ఏంటి అని అడిగాడట. మీరు చదువుతున్నారే ఈ నల్లటి బుక్కు ఏంటి అన్నాడు. మీరు చదువుతున్న పుస్తకం ఏంటి అంటే సరిపోతుంది. నల్లటి బుక్క తెల్లటి బుక్ అనాల్సిన అవసరం, కొంచెం గట్టిగా చెప్పండి, అవసరం లేదు. కానీ ఆ వ్యక్తి అన్నాడు, వ్యంగ్యంగా అన్నాడు, ఎగతాళిగా, మీరు చదువుతున్న నల్లటి పుస్తకం ఏమిటి అన్నాడట. వెంటనే ఈ చదువుకునే వ్యక్తి అన్నాడు, నీ బ్రతుకుని తెల్లగా మార్చగలిగిన పుస్తకం అని చెప్పాడట. హల్లెలూయా.
ఈ నల్లటి పుస్తకం ఏంటంటే నీ జీవితాన్ని తెల్లగా మార్చగలిగిన పుస్తకం ఇది అన్నాడు. సరిపోయిందా? నిజమే. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి, ఆయన మనసు, ఆయన ప్రేమ లేఖ, ఆయన గుండె చప్పుడు, ఆయన హృదయ స్పందన, ఆయనంటూ ఈ లోకంలో ఏ వ్యక్తికైనా అర్థం కావాలంటే ఈ ప్రపంచం మొత్తంలో ఇవ్వగలిగిన ఏకైక ఒకే ఒక పుస్తకం, సృష్టికర్తను గురించి అర్థం చేసుకోవటానికి ఇవ్వగలిగిన ఒకే ఒక పుస్తకం, అది చదివితే గ్యారంటీగా మనిషి జీవితంలో ఉన్న నలుపు పోయి తెల్లగా పరిశుద్ధంగా మార్చగలిగిన ఏకైక గ్రంథం ప్రపంచ చరిత్రలో బైబిల్ ఒకటే. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. కనుక వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈ రాత్రి మనసు పెట్టి మీరు విన్నారనుకోండి, ఈ రాత్రి మీరు వింటున్నటువంటి వర్తమానం మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. కొంతమంది 100 సంవత్సరాలు జీవించినటువంటి జీవితం మొత్తానికి ఒక్క ప్రసంగంలో ఒక్క మాటే సరిపోయింది. ఒక ప్రసంగంలో ఒక మాటే ఆ వ్యక్తి జీవితం 100 ఏళ్ళు బ్రతికినా దేవునితో అంటుకట్టబడి అంత చక్కని సంబంధానికి ఒక్క ప్రసంగమే, ఒక్క మాటే కారణమైంది. ఏమో ఈ స్త్రీల కూడికలో, ఈ ఆరాధనలో నీ జీవితాన్ని దేవుడు ఎలా దీవించబోతున్నాడో దేవుని వాక్యం ద్వారా కాస్త మనసు పెట్టి వినండి. చక్కని సందేశం మనం తీసుకుందాం. రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం 12వ వచనం, 12వ వచనం 3వ లైన్ నుంచి నేను చదువుతున్నాను. 12వ వచనం 3వ లైన్ నుంచి నేను చదువుతాను. ప్రియురాలగు పెర్సీసునకు వందనములు, ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను. ఏది ఒక్క మాట నాతో కలిసి అందరూ చెప్పండి, నాతో కలిసి చెప్పండి. ప్రియురాలగు అనండి, మీరు కూడా అనండి. ప్రియురాలగు పెర్సీసునకు వందనములు, ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను. హల్లెలూయా. ప్రియులారా, ఈ స్త్రీల కూడికలో మనం ధ్యానిస్తున్నటువంటి ఒక సహోదరి పేరు, ఒక స్త్రీమూర్తి పేరు ఏమిటయ్యా అంటే పెర్సీసు. అనండి ఒక్క మాట. మీరు వింటున్న వర్తమానం ఏంటంటే పెర్సీసు అనేటటువంటి ఒక సహోదరి గురించి మీరు వింటున్నారు ఈ స్త్రీల కూడికలో. ఈమె చాలా శ్రేష్టమైనటువంటి స్త్రీ, చాలా గొప్పది. దేవునితో అంటుకట్టబడి జీవించింది, మంచి సాక్ష్యం పొందింది. చెప్పండి ఒక్క మాట, ఏ సాక్ష్యం అది? మంచి సాక్ష్యం. ఎలా చెప్పారు అయ్య గారు? మరి ఇక్కడ ఏం ఒకే వచనం ఉంది, పెద్దగా ఏమీ లేవు కదా. మంచి సాక్ష్యం పొందింది, చాలా శ్రేష్టమైన వ్యక్తి, అద్భుతమైనటువంటి ఒక సేవకురాలు, ఒక విశ్వాసాన్ని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఈ మంచి మాటలంటే? దేవుని సేవలో ఒక అద్భుతమైనటువంటి దైవజనుడుగా, అరిగిపోయే పాత్రగా, తిరుగులేని ఒక సేవకుడుగా ఉన్నటువంటి అపోస్తులుడైనటువంటి దైవజనుడైనటువంటి పౌలు ద్వారా ఈ సాక్ష్యం పొందింది అంటే ఏమో ఎలాంటి స్త్రీ అని మీరు అంటారు? ఎవరు చెబుతున్నారు ఈ మాట? ప్రియురాలకు పెర్సీసునకు వందనాలు అని చెప్పి 16 అధ్యాయాలు రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాసి చాలామందికి వందనాలు చెబుతూ ఈ సహోదరిని కూడా పౌలు గారు గుర్తు చేసుకున్నాడు, అంతటి అపోస్తలుడు గుర్తు చేసుకున్నాడు అంటే ఇది సామాన్యమైన సంగతి కాదుగా. ఎంత భక్తి ఉంటే, ఎంత మంచిదైతే, ఎంత పరిశుద్ధురాలైతే, ఎంత సాక్ష్యం పొందుంటే ఆ సాక్ష్యం పౌలు గారు ఇవ్వగలిగేవాడో మనకు అర్థమవుతుంది. మరొక మాట చెప్పనా, ఆమె ఎంత నమ్మకంగా సాక్ష్యం పొందితే ఇంత చక్కని వరసలో ఆమె పేరును రాయటానికి, పలకటానికి దేవుడు ఇష్టపడ్డాడు అంటే అంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంది? అంతేనా కాదా? మీరు మనసు పెట్టి వింటే మంచి వర్తమానం మీరు వింటారు. ఏమండి, పరిశుద్ధాత్ముడు ఈమె పేరును రాయించాడు అంటే, పలకగలిగాడు అంటే, పలికించాడు అంటే ఈమె గొప్ప స్త్రీ అని ఇక అంతకంటే ఎన్ని వచనాలు కావాలి మనకి? ఒక పేరా అంతా ఏం అవసరం లేదుగా. మీకు ఒక మాట చెప్పనా, మీరు ధనవంతుడు లాజరు దగ్గర ఒక సందర్భాన్ని తర్వాత నిదానంగా చదువుకోండి. లాజరేమో చాలా పేదవాడు, ఇంటి వాకిటి పడున్నాడు. ఏదో బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు అతని ముందు పడేస్తే తిందాం అనుకుంటున్నాడు. వాస్తవంగా ఊర్లో అతని పేరు ఎవరికి తెలియదు. అంత దరిద్రంగా ఉన్నటువంటి వ్యక్తి పేరును గుర్తుపెట్టుకున్నంత పరిస్థితులు ఎవరికి ఉండో, అతను ఎవరికి పెద్ద పరిచయం కూడా లేడు.
కానీ ఈ వ్యక్తి చాలా ధనవంతుడు, అతని దగ్గర బోలెడంత ధనం ఉంది, ప్రతిరోజు సుఖపడుతున్నాడు. ఎవరైనా మాకు సహాయం చేయండి అయ్యా అంటే సహాయం చేయటానికి కూడా ఇష్టపడతాడు, బోలెడంత చేస్తాడు, ధనవంతుడు. కానీ విచిత్రమైన ఒక మాట చెప్పనా, ధనవంతుడి గురించి రాయించేటప్పుడు అతని పేరు పరలోకం పలకల. ధనవంతుడు అనేది పేరా? కాదుగా. ధనవంతుడు అంటే డబ్బున్నవాడు అని, అతనికి ఏదో పేరు వాళ్ళ అమ్మా నాన్న పెట్టుంటారు. ఆ పేరు రాయించటానికి పరిశుద్ధాత్ముడు అంగీకరించాల. మరొక విచిత్రమైన మాట చెప్పనా మీకు, బేదలాజరే ఏమీ లేదు, ఇంటి వాకిటి పడి ఉన్నాడు కురుపులతో, లాజరు అని ఆ పేదవాడి పేరు రాయటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడ్డాడు. ప్రియబట్టి ఇక్కడ ఒక చిన్న మాట చెప్పనా, అక్కడ ఆగేంత టైం తీసుకోకూడదు, కానీ ఒక మాట చెబుతా. ఈ రోజున మనం లోకంలో ఎంత ధనవంతులు, ఎంత గొప్ప వాళ్ళం అన్నదాన్ని బట్టి పరలోకం గుర్తించదు. నువ్వు పేదరాలివైనా, దిక్కులేని దానివైనా, నీ దగ్గర ఏమున్నా ఏమీ లేకపోయినా, భక్తిని బట్టి మన పేరు పరలోకం గుర్తిస్తుంది. హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ ఇక్కడ పేదవారు ఉన్నారనుకోండి, ఏమీ బాధపడక్కర్లా. ఈ హనుమాన్ జంక్షన్లో గొప్ప ధనవంతుల పేరు పరలోకం తెలియకపోవచ్చు, తెలియదంటే తెలియదని కాదు, పలకటానికి కూడా ఇష్టం లేకపోవచ్చు. కానీ ఒక పేదరాలిగా ఉండి దేవుని సన్నిధిలో ఉన్న నీ పేరు పరలోకానికి చాలా రుచిగా ఉండొచ్చు, చాలా ఇష్టపడవచ్చు. అంతేగా మరి ధనవంతుడి పేరు వద్దంట, బేద లాజరు పేరు లాజరు అని రాయించాడు. లాజరు అని రాసేటప్పుడు ఈ పేరు కూడా రాయొచ్చుగా, ఒప్పుకోలా, ఇష్టం లేదు. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి. కనుక పెర్సీసు అనేటటువంటి ఈ సహోదరి పేరు గొప్ప అపోస్తులుడైనటువంటి పౌలు గారి ద్వారా రాయించాడు అంటే నిజంగా ఈ స్త్రీ ఎంత గొప్పది, ఎంత సాక్ష్యం పొందింది, అద్భుతమైనటువంటి చక్కని స్త్రీ అని మనం చెప్పొచ్చు. నిజంగా ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ స్త్రీల కూడికలో నిజంగా నాన్నగారి అమూల్యమైనటువంటి పరిచర్యలో, అయ్య అమూల్యమైనటువంటి పరిచర్యలో, అమ్మ ద్వారా ప్రారంభించబడినటువంటి ఒక దర్శనంతో ప్రారంభించబడినటువంటి ఈ స్త్రీల కూడికలో వరుసగా క్రమంగా జరుగుతూ ఉండగా ఇదిగో ఈ జూలై 7వ తేదీన ఈ స్త్రీల కూడికలో ఉన్న మీ అందరి జీవితాలు ఒక పెర్సీసు జీవితం వలె దేవుడు ఆశీర్వదించునుగాక. ఉద్దేశం అదే. అయ్య గుండెల్లో ఉన్న ఉద్దేశమైనా, అమ్మ గుండెల్లో ఉన్న ఉద్దేశమైనా ఒకటే. ఈ కూడిక ద్వారా ఉన్నటువంటి ఒకే ఉద్దేశం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తులైన స్త్రీల వలె ఇదిగో మన సంఘంలో అనేకులు తయారవ్వాలి అన్నదే ఉద్దేశం. ఇంకే ఉద్దేశం ఉంటుందండి ఇంత ప్రయాస వెనక? అంతేగా. కనుక మీరందరూ పెర్సీసులాగా దీవించబడుదురుగాక. మీరు అడగొచ్చు నన్ను, అయ్యగారు మరి పెర్సీసులాగా దీవించబడమంటున్నారు, ఏమైనా ఆమె గురించి 4 మాటలు ఏమన్నా చెప్పగలరా, ఏమన్నా ఉందా అంటారా? ఎందుకు లేదండి, బోలెడు ఉంది. వచనాలు బోడెలు లేవు, వచనాలు ఎక్కువేమీ లేవు, ఒకే వచనం. పెర్సీసు అనే మాట 16-12 రోమాపత్రిక ఒక్క వచనంలో తప్ప దాదాపు ఇంకెక్కడా కూడా కనపడదు. ఒకే వచనం. వచనం చిన్నది, విషయం పెద్దది అనండి ఒక్క మాట. ఇంకొకసారి గట్టి చెప్పండి ఈ మాట. వచనం చిన్నది, విషయం పెద్దది. అంతేనా కాదా? మన దగ్గర అండి మాటలు ఎన్ని ఉన్నాయని కాదు, విషయము ఉండునుగాక. మనం కొన్నిసార్లు అంటాం మాటలు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర విషయం ఏమి ఉండదు. విషయం ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మాటలు కూడా అవసరాన్ని బట్టే ఉంటాయి. దేవునికి స్తోత్రం. కనుక ఎన్ని వచనాలు ఉన్నాయని కాదు. ఇస్కరియోతు యోధా గురించి ఒక 50 వచనాలు ఉంటే ఎవరికి ఉపయోగం? ఒకే వచనం. వచనమేమో చిన్నది, ఈ విషయం చాలా పెద్దది. ఈ మధ్యాహ్న కాల సమయంలోనండి క్లుప్తంగా కొంచెం త్వరగా 2 లేక 3 మాటలు చెప్తాను. ఈ వచనంలో నుంచి 3 మాటలు. పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి, లేదనుకో హృదయం అనే పలక ఎటు ఉందగా దాని మీద పెట్టేసుకోండి. ఈ వర్తమానపు దీవెన మీ అందరికీ దయచేయునుగాక. పెర్సీసుని గురించి 3 మాటలు, ఒకే స్త్రీ గురించి ఒక 3 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మొదటి మాట ఏంటి అంటే, ఆ మాట మనం ధ్యానం చేయాలంటే పెర్సీసు అనే పేరుకు అర్థం చూడాలి మనం. ఇంతకీ మొదటి మాటగా పెర్సీసు అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అని నేను గమనించినప్పుడు విభజన అని రాసి ఉంది. ఏది చెప్పండి, నా కళ్ళే చూసి మీరు కూడా మాట్లాడండి, హాయిగా ఉంటుంది. చెప్పండి, ఏం పేరట? పెర్సీసు అనే మాటకు అర్థం విభజన. విభజన అంటే వేరు చేయబడుట. విభజన అంటే విడగొట్టబడటం. విభజన అంటే అర్థం ఏమిటి? తల్లి వింటున్నారా ఈ రైట్ సైడ్లో? అమ్మ బంగారు తల్లిలో. విభజన అంటే అమ్మాయి
ఆ పని చేయకూడదు, నువ్వు వాక్యం వినాలి. ఓకేనా? ఆ పెన్ను పక్కన పెట్టుకో. నేను అందరినీ చూస్తూనే ఉంటా, ప్రతి మనిషిని. వాక్యం మాత్రమే వినాలి. ఏనా ఇటు చూడు, నాకల్లే వాక్యం మాత్రమే. నువ్వు అందరు బాగా వింటున్నారు, నువ్వు అనాలోచనకుంటే అట్ట తిరుశీసులాగా దేవుడు నిన్నే దీవిస్తాడేమో, ఎవరో తెలుసు. దేవునికి స్తోత్రం. విభజన అంటే విడగొట్టబడుట. చెప్పండి, విభజన అంటే వేరు చేయబడటం. విభజన అంటే వేరు చేయబడటం. నిజంగా ఈ సహోదరండి పేరుకు తగినట్లుగా విభజింపబడి వేరుపరచబడిన ఒక వేరుబాటు జీవితం జీవించిన సహోదరిగా మనం చూడవచ్చు. ఎట్లంటారా, ఈమె గురించి చరిత్ర ఏం చెప్తుందంటే, ఈమె పారసీకురాలు అని చరిత్రలో ఉంది. చెప్పండి, ఎవరంటే ఏమో చిన్న పదాలే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. పారసీకు దేశానికి చెందింది, పారసీకురాలట. రోమావాసి అయినా పారసీక ప్రాంతానికి చెందినటువంటి స్త్రీగా బైబిల్ పండితులు చెప్తున్నారు. ప్రియులారా, పారసీక దేశము అనేదండి విగ్రహారాధనతో నిండిన దేశం, భయంకరమైనటువంటి ఆచారాలతో నిండిన దేశం. ఇక పాపం విషయానికి వస్తే విపరీతమైనటువంటి రీతిలో అదుపు లేకుండా విస్తారమైనటువంటి పాపము జరిగేటటువంటి స్థలం ఇది. 3 మాటలే చెప్పాను నేను. పారసీక దేశం ఎలాంటిది, ఆ పద్ధతులు ఎలాంటివి అంటే వారంతా కూడా విగ్రహారాధికులు, జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకున్నవారు కాదు. రెండవదిగా అన్ని ఆచారాలు, బోలెడన్ని ఆచారాలు పాటించేటటువంటి వ్యక్తులు ఆ దేశవాసులు. ఇంకో మాట మనం గుర్తు చేసుకుంటే, పాపంతో నిండిపోయినటువంటి స్థలం. ఆ స్థలంలో పుట్టి పెరిగి అలాంటి అలవాట్లు కలిగినటువంటి ఈ సహోదరండి దైవ సేవకులు దేవుని వాక్యం అందిస్తూ, యేసు ప్రభు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు, ఈయన ద్వారానే మనిషి పరలోకానికి వెళ్ళగలడు, నరకము నుంచి తప్పించేది ఈయనే సత్యము జీవము మార్గమై ఉన్నాడు, యేసుక్రీస్తు మీ అంతరంగాలను మారుస్తాడు, మతాన్ని మార్చడు కానీ మీ మనసులను మార్చివేస్తాడు, యేసు ప్రభుకి మీ జీవితాలు ఇవ్వండి అని దైవజనులు అపోస్తలుల ద్వారా అద్భుతమైన సువార్త ప్రకటించబడుతూ ఉంటే, ఇదిగో ఈ సహోదరి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ప్రభువుని సొంత రక్షకుడిగా హృదయంలోనికి తీసుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రక్షింపబడి సేవకులతో అంటుగట్టబడి పరిచర్యలో కొనసాగిన ఒక అద్భుతమైనటువంటి వేరు చేయబడిన జీవితం కలిగిన సహోదరి. దేవునికి స్తోత్రం. అలాంటి వాతావరణం నుంచి ఈ వాతావరణంలోనికి, ఒక మాటలో చెప్పండి అయ్యగారు తేలికంటే, చీకట్లో నుంచి వెలుగులోనికి, మరణపు అంచుల్లో నుంచి జీవపు నీడలోనికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీ. పౌలు పరిచర్యలో ఎంతో సహాయపడుతూ చక్కగా ప్రభు పనిలో కొనసాగుతూ వచ్చింది. నిజం చెప్పండి, ఇప్పుడు పారసీక ప్రాంతంలో ఉన్న ఆ లోక సంబంధమైనటువంటి పాపం నుండి, ఆచారాల నుండి, ఆ భయంకరమైన పరిస్థితుల నుండి వేరు చేయబడిందా, చేయబడలేదా? గట్టిగా చెప్పండి, ఒప్పుకోండి నోటితో. వేరు చేయబడిందా, చేయబడలేదా? వేరు చేయబడింది. చేయబడి దేవుని పిల్లల దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, దేవునితో అంటుకట్టబడి ఒక అద్భుతమైనటువంటి జీవితం జీవించినటువంటి పెర్సీస్ అన్నమాట. అసలు ఆ పేరే పెద్ద ప్రసంగం. అసలు ఆ పేరే ప్రసంగం. పేరుకు తగినట్టే జీవితం. ఈనాడు చాలామంది పేర్లు బ్రహ్మాండంగా ఉంటాయి, లైఫ్ బాగోదు. ఏం ఉపయోగం? అందుకే తెలుగులో ఒక సామెత, పేరు గొప్ప ఊరు దెబ్బ ఉందా? జంక్షన్లో కూడా అంటారేట. మీరేంటన్నమాట ఊరిని చూస్తున్నారేంటి? కొంచెం నవ్వుతూ చెప్పండి. అంటే జంక్షన్ అంటే సిటీ కదా, మా పల్లెటూళ్ళు అయితే చదువుతుంటారు. పేరేమో చాలా గొప్పది, ఊరేమో. ప్రియులారా, నేను ఒక మాట చెప్పనా, మంచి పేరు పెట్టుకోవడంలో ఏం తప్పు లేదు, కానీ ఆ పేరుకు రిపేరు లేకుండా జీవించటంలోనే అసలు భక్తి ఉందండి. పేతురు అని పేరు పెట్టుకుంటే, పేరు పెట్టుకొని పేకాట ఆడితే ఏమైనా ఉపయోగమా? సమూయేలు అని పేరు పెట్టుకొని సారాయి తాగితే ఏమైనా ప్రయోజనమా? మాట్లాడరా మీరు అసలు చెప్పరమ్మాయి. దావీదని పేరు పెట్టుకొని దాదాగిరి చేస్తే ఏమైనా ఉపయోగమా? మాట్లాడరే. పరిశుద్ధమ్మ అని పేరు పెట్టుకొని అన్ని పాప పనులు చేసావనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉందా? సువార్తమ్మ అని పెట్టుకుంటుంది, ఇంట్లో వాళ్ళు కూడా సువార్త చెప్పదు. అసలు ఆమె మందిరానికి రాదు, ఇంకేం సువార్త చెప్పిద్ది? పేరు చూడండి అసలు ఎట్లా ఉంటుందో, అసలు చెప్పుకునేటప్పుడు మామూలుగా ఉండదు. ఇక కొన్ని మందిరాల్లో అయితే ఆ పేరును పలకపోతే కూడా పెద్ద రివర్స్ అయిపోయి గందరగోళాలు. ఏందో మన పేరు పెద్ద ఇంటర్నేషనల్ పేరులాగా. పేరు ఎలా ఉందని కాదండి, మంచి పేరు ఉంచుకోండి. ఒకవేళ మామూలు పేరు ఉంటే ఏమి దండగేం లేదు. జీవితము బాగుండునుగాక. దేవుడు ఎప్పుడు కూడా హృదయ అంతరంగాన్నే చూస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ యెహోవానగు నేను హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడునని ప్రభు చెప్పాడా, చెప్పలేదా?
అవన్నీ మనకు తెలిసిన వాక్యాలే కాబట్టి అటు వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు చెప్పాడు కదా. కనుక నీ పేరుకు తగినటువంటి జీవితం, మన పేరుకు తగిన జీవితం మనం జీవిస్తే ఎంత ధన్యత అండి. ఈ పెర్సీస్ అంటే పేరుకు తగినట్టే ఉంది. వేరు చేయబడిన జీవితం, పరిశుద్ధపరచబడిన లైఫ్. అది పాపం నుండి పరిశుద్ధతలోనికి, మరణంలో నుండి జీవంలోనికి, చీకట్లో నుండి వెలుగులోనికి, లోకము నుండి దేవుని పిల్లల్లోనికి. హల్లెలూయా. లోక పోకడల నుండి దేవుని పద్ధతుల్లోనికి, సొంత చిత్తం నుండి దైవ నియమానికి ఎంత అద్భుతమైన రీతిలో వేరు చేయబడిపోయింది వారి యొక్క పరిస్థితులన్నిటి నుండి. ఇప్పుడు పెర్సీసు అంటే విభజన అన్న మాటకు సరిపోయిందా? ఇక్కడ మనకున్న సందేశం ఏమిటి? సరే, పెర్సీసు వేరు చేయబడింది, మంచిదే. ఇక్కడ మనకున్న వర్తమానం ఏంటంటే, ఈ స్త్రీల కూడికలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ఒక దైవజనుడిగా నేను చెప్పగలిగిన మాట, తల్లి, మనందరి జీవితాలు, మీరనే కాదు, స్త్రీలంటే స్త్రీలనే కాదు, పురుషులైనా సేవకులైనా నేనైనా మనం ఎవ్వరమైనా సరే యేసు ప్రభు పిల్లలుగా మారాము అంటే ఏదో పేరుకు క్రైస్తవుడిగా ఉండి దేవుడు కావాలి, లోకం కావాలి, చల్లగా ఉండాలి, వెచ్చగా ఉండాలి, రెండు కలిపి ఉండాలి, ఏదో ఒకటి కాదు, నామకార్థ స్థితి, నులివెచ్చని స్థితి కాదు. కానీ పూర్తిగా లోకం నుండి, పూర్తిగా పాపము నుండి, పూర్తిగా లోక పద్ధతుల నుండి దేవుడు ఏది వద్దంటాడో, దేవుడు ఏది అసహించుకుంటాడో దాని నుండి పూర్తిగా వేరైపోయినటువంటి జీవితం ఈ రోజున మనము కూడా పెర్సీసులాగా జీవించుదుముగాక. సపరేట్, ప్రత్యేకత, వేరు చేయబడటం, కలవటానికి లేదు అంటే మనిషిని కలవద్దని కాదు. ఒక చెడులోనికి, ఆచారాల్లోనికి, లోక సంబంధమైన వాతావరణంలో మనం కలవకూడదు. దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డలాగే ఉండాలి. వెలికి చీకటికి ఏం పొత్తు, విశ్వాసికి అవిశ్వాసికి విజోడి ఎక్కడ? కనుక ఒక సపరేటు చేయబడినటువంటి జీవితం ఉండాలని బైబిల్ అంతా మనకు చెబుతుంది. నిన్ను దేవుడు కోరుకున్నాడు, మనల్ని దేవుడు పిలిచాడు. ఉండేది ఒకే ఒక్క జీవితం, దేవునితో అంటుకట్టబడి దేవుడే పంచప్రాణాలుగా, వీలైతే ఆరో ప్రాణం కూడా దేవునిగానే బ్రతుకుతూ లోకము నుండి, పాపము నుండి వేరు చేయబడిన జీవితం దేవుడు మనందరికీ కూడా పెర్సీసు జీవితంలాగా మన జీవితాలు కూడా మారునుగాక. నేను ఒక దైవజనుడిగా సూటిగా అడుగుతున్నా, ప్రియులారా, కొంచెం నేను అందించే వర్తమానపు దిశగా కొంచెం గట్టిగా చెప్పినట్టు, ముక్కుసూటిగా మాట్లాడినట్టు ఉంటుంది. హృదయంలో ప్రేమే ఉంది, కొంచెం నవ్వొచ్చుగా. అప్పుడప్పుడు నవ్వుతుండండి. నా ప్రసంగం నచ్చకపోయినా మీరు నవ్వుతుంటే అమ్మయ్య పవన్లే అనుకుంటా. ఊరుకొండయ్య గారు నచ్చకపోతే ఎట్ట నవ్వుతాం? నచ్చటానికి ఏముండదండి. ఇక్కడ ఏది ఉంటే అది నచ్చితేనే దేవుని పిల్లలు. మనకు నచ్చినట్టు అక్కడ ఉండదు. బైబిల్కు నచ్చినట్టు మనం మారాలి. మనకు నచ్చినట్టు బైబిలా, బైబిల్కు నచ్చినట్టు మనమా? ఈ ఒక్క మాట క్రైస్తవుడు తీసుకొని ఉంటే సంఘాల మీద, సేవకుల మీద అలిగి మందిరాలు మానేసే క్రమం అసలు ఉండేది? ఇలా చెప్పారు, అలా చెప్పారని దూరం అయ్యే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఉందా లేదా? ఉంది కాబట్టి మనకు అవసరమైందే దేవుడు రాయించాడు, అవసరం లేనిది ఏమీ రాయించలా. కనుక ఉన్నదున్నట్టు తీసుకొని దీవించబడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. కనుక మీరు కొంచెం చిరునవ్వుతో అలా పెదాలు సాగదీసి ఉండగా, దైవజనుడిగా నేను మీకు చెప్పగలిగిన ఒక మంచి మాట చెప్పటం కాదు, మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట దైవజనుడిగా, మీరందరూ వేరు చేయబడిన జీవితాలు జీవిస్తున్నారా? జీవిస్తున్నాం కాబట్టే మందిరానికి వచ్చామంటారా? కాదు కాదు కాదు, అది కాదు. మందిరానికి వచ్చినంత మాత్రాన మనం వేరుపరచబడ్డాము అంటానికి ఎలాంటి ఆధారము? వారం అంతా లోకంతో ఉండొచ్చు, ఆదివారం మందిరంలో ఉండొచ్చు, ఈ 21 రోజు లోపల ఉండొచ్చు, 22వ రోజు నుంచి బయట ఉండొచ్చు. ఓ మాట చెప్పనా, లోపలే ఉన్నా కూడా బయట దాని మీదే మనసు పెట్టొచ్చు. ఓ చిన్న మాట చెప్పండి, మందిరానికి కూడా ఫోన్ తీసుకొచ్చి వాక్యం వింటూ ఉండగా ఇలా కెలుక్కుంటూ ఆ వాట్సాప్లోనికి, ఫేస్బుక్లోనికి వెళ్ళి ఎవరేం మెసేజ్ పెట్టారా, ఎవరేం పెట్టారా అంటూ వచ్చిన కాల్స్ కూడా సైలెంట్గా ఎత్తుకొని హలో హలో అని మెల్లిగా మౌనంగా దైవ సేవకులు చూడకుండా మాట్లాడుకునే వాళ్ళు సంఘాల్లో ఉంటారా, ఉండరా? అంటే మన చర్చిలో ఉండరులేండి. ఇంత శ్రేష్టమైన పరిచర్లో అయ్యలాంటి దైవ సేవకులు వాక్యం అందిస్తుంటే ఆ ఫోను చూసుకునేటటువంటి అంత తెలివి తక్కువగా ఎవరు ఉండరు కానండి. చాలాసార్లు ఉన్నారా లేరా? అంటే లోపల ఉన్నా కూడా మనిషికి ఏం కావాలి? గట్టిగా చెప్పండి. బయట ఉన్నప్పుడు మనుషులతోనే కనెక్టింగ్, ఇక లోపలికి వచ్చాక కూడా మనిషితోనే కనెక్ట్ అని పెట్టుకుంటే మరి నిజంగా నువ్వేం వేరుబాటు చేయబడ్డావు? కనుక లోపల ఉన్నంత మాత్రాన నువ్వు లోకానికి వేరైనట్టు అది ఆమోదం కాదు. ఎవరు పడితే వాళ్ళే రావచ్చు. ప్రియులారా, నేను అది కాదు దైవజనుడిగా చెప్పేది, దేవుడి వాక్యం అది కాదు చెప్పేది. పెర్సీసులాగా మనం ఒక పాపానికి, లోకానికి, చెడుకి పూర్తిగా వీపు చూపించాలి, పూర్తిగా టర్న్ అవ్వాలి. సగం సగం కాదు,
మెల్లకన్నుతో పక్కకు చూడటం కాదు, కాస్త పాపం కాస్త దేవుడు కాదు, పూర్తిగా ఇక సిలువ వేయబడిన ఒక అనుభవం ఉండాలి, లోకానికి వీపు చూపించాలి. దేవుని తట్టు మాత్రమే మనం ముఖం ఎత్తుకొని ప్రశస్తమైన ఆయన ముఖాన్ని చూసుకుంటూ మనం ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తే కృప దేవుడు మనకివ్వాలి. పూర్తిగా వేరుబాటు జీవితం. సరే, నేను దైవజనుడిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీలో సినిమాలు చూసేవాళ్ళు ఎంతమంది ఉండుంటారు? అంటే సినిమా హాల్కి వెళ్ళరులేండి, జంక్షన్ దాకా వెళ్ళి జంక్షన్లో సినిమా హాల్ దాకా వెళ్తారు, మనల్ని చూస్తే గుర్తుపడతారు కాబట్టి. టీవీలో చూస్తారుగా, నిజం చెప్పండి. కొన్నిసార్లు నేను ఎట్టాగా అడుగుతుంటా, ఎందుకంటే దాదాపు నా ప్రసంగ ధోరణ అంతా ఎట్టాగా ఉంటుంది సాధారణంగా. నేను అడుగుతుంటా, కొంతమంది ఎంత యథార్థవంతులంటే మేము చూస్తాం అని హాయిగా చెప్పేవాళ్ళు ఉన్నారు, కూర్చొని ఉన్నారండి. మిమ్మల్ని అడుగుతున్న, సినిమాలు మీరు చూస్తారా? ఎటో ఒకటి ఓపండి. ఏంది లాఫింగ్ బుద్ధలాగా ఎట్టెట్ అంటారే? ఊపితే ఎటు ఓపండి, లేకపోతే ఎటు ఓపండి. లేదా కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు అలా చూస్తున్నారు, ఇక అంతే. ఏంటి ఇది, ఇదేంది, ఇది మాకు పెద్ద బాధలాగా ఉంది. సినిమాలు చూడరు కదమ్మా, సీరియల్ చూస్తారనుకుంటా. అది కూడా లేదా? ఈ సీరియల్కి ఏమైంది? ఓ పాస్టర్ గారు అన్నాడు, సినిమాలు పెద్దదేయమండి, సీరియల్ చిన్నదేయం అన్నాడు. నేనంటాను, కాదు, సినిమానే చిన్నదేయం, సీరియలే. సినిమా ఒక 2.5 గంటలు చూస్తే అయిపోతుంది, అంతే, ముగించాం, కట్టేసి వెళ్ళిపోయాం, సరే అయిపోయింది అనుకుని. సీరియల్ అట్ట కాదుగా, రేపు రాత్రి 7:30కి నీ జుట్టు పట్టుకొని కూర్చోబెడుతుందిగా. 8 దాకా చూస్తావు, 8:30 చూస్తావు, 9 దాకా చూస్తావు, 4 సీరియల్ చూసి ఇక వస్తానే ఆటో దిగి ముసుకేసుకొని ప్రైజ్ అలాడు అని చెప్పుకుంటా నువ్వు వస్తున్న విధానం చూస్తే, నేను ఒక మాట అడుగుతా, మీకేమనిపిస్తుంది? అంటే మీరు ఉంటే ఒకవేళ, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, సినిమాలు సీరియళ్ళు చూసేటటువంటి మీరు లోకానికి వేరయ్యారా? లోకంతో కనెక్టింగ్ ఉందా? ఇంకా అదంతా లోకమేగా, అదంతా స్క్రిప్ట్ రీడింగేగా, అదంతా కూడా డ్రామా కదా, అదంతా కూడా కల్పనా కథలు కదా. కల్పనా కథల వైపు తిరుగు కాలము అన్నట్టుగా అవి మనకి అవసరమా అనేది నా ఉద్దేశం. మీరే చెప్పండి కాస్త. ఇప్పుడు లోకంతో కనెక్షన్ ఉందా లేదా? పూర్తిగా నువ్వు వేరు ఎట్టయ్యావు? ప్రిలారా, ఈ రోజు కండి చక్కగా ఆరాధన అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా హాయిగా టీవీలో వాటిల్లో సినిమాలు చూసే వ్యక్తులు ఉన్నారు. మీరు సినిమా చూస్తూ ఉంటారు పెట్టుకొని, ఈలోపు దైవ సేవకులు ప్రార్థన చేద్దామని వస్తారు. నేనైతే విజిటింగ్ కొన్నాళ్ళుగా మానేసా, ప్రభు చిత్తం అయితే ప్రారంభిద్దాం, అటు ఉరివిరిని చూడబాకండి. ఎప్పుడైనా విజిట్ చేయటానికి వెళ్ళేటప్పుడు అండి, ఫలానా రోజు నేను వస్తున్నాను అని చెప్పే వెళ్తా. గతంలో బాగా చేశాం కదా, చెప్పే వెళ్తా, సడన్గా వెళ్ళను. ఎందుకంటే ఒక్కోసారి మీరు కూర్చొని సినిమాలు చూస్తున్నారు అనుకోండి, మేమేదో సడన్గా వచ్చేస్తాం, ఈలోపు పిల్లోడేదో ఆ గేటు దగ్గర ఉంటాడు, మమ్మల్ని చూస్తాడు, పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వస్తాడు, అమ్మా పాస్టర్ గారు వస్తున్నాడే అంటారు. వెంటనే మనం లేచెల్లి కట్టేసుకోవాల్సిన పని లేదు కదా, చేతిలోనే ఉందగా రిమోట్, ఒక్క నొక్కంగలోనే వెంటనే ఏం లేదు, మనం చూస్తున్న సినిమాల్లో హోసన్నా దైవ సందేశాలని మన సందేశం వచ్చేసింది. దైవ సేవకులు లోపలికి వస్తారు, నాన్నగారు ప్రైజ్ అల్లాడ్, మీ వాక్యమే వింటున్నా, కూర్చోండి. ఇప్పుడు నా వాక్యమేనమ్మా, నేను వచ్చే ముందు నువ్వు ధ్యానించేది ఏది? ప్రియులారా, ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? నిజం చెప్పండి. ఇక ఎంతకంటే ఎక్కువ ధారాళంగా లోపలికి వెళ్ళొద్దు, కానీ బోలెడు చెప్పాల్సింది ఉంది. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? వెనకటికి ఎవరో ఒక ఆయన అన్నాడు, ఒక ఆమె ఇట్ట అందంట, కొంతమందికి అంతే, యెహోవా నా కాపరి, టీవీయే నా ఊపిరి. మాటలు కాదు, యెహోవా నా కాపరే కానీ నా ఊపిరి మాత్రం టీవీ. ఊపిరి పోయిందాకా చూస్తానే ఉంటాం. ఆ మధ్యకాలంలో మీలాంటి ఒక తల్లి కొబ్బరి నూనె డబ్బా తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు కాస్త ప్రార్థన చేయండి, నేను నిద్రపోతుంటే రాత్రిపూట పాములు నా మీద తిరుగుతున్నాయండి అందంట. సరే అయ్యగారు ప్రార్థన చేద్దామని డబ్బా తీసుకున్నాడు. ఆమె ఈ మాట చెప్పింది, కళ్ళు మూసుకోగానే పాములు తిరుగుతున్నట్టు ఉన్నాయండి, కొద్దిగా ప్రార్థన చేయండి, యేసు రక్తం తాగుతానని. పక్కనే వాళ్ళ ఆయన నుండి అంటున్నాడు, అయ్యగారు అస్సలు చేయబాకండి, ఇది రాత్రి 1 గంట దాకా పున్నమనాగు సినిమా చూసిందండి. రాత్రి 1 గంట దాకా పున్నమనాగు సినిమా చూస్తే పాములు తిరగ ఏం తిరుగుతాయి అయ్యగారు, అస్సలు చేయబాకండి అయ్యగారు, ప్రార్థన మాత్రం మీరు పొరపాటును చేయబాకండి. రాత్రి 1 గంట దాకా పున్నమనాగు, ఆ నాగు ఈ నాగు సినిమాలు చూస్తే పాములు కాకపోతే దేవుడు వస్తాడా? దేవుడు వచ్చి నీతో కూర్చొని నిన్నెన్నడు విడవనో ఎడబాయినో సదాకాలం నీతోనే ఉంటాను నా బిడ్డని, నీ పక్కన ఆయన కూడా సోఫాలో కూర్చొని సినిమా ఏమైనా చూస్తాడా? ఏం జీవితం అది? సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, వేరుబాటు జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేనండి. ఇప్పుడు అసలు ఎంత దూరం కూడా లేదండి. ఎంతమంది సెల్ ఫోన్లో
ఈ రోజున పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రియబిడ్డ, నేను చాలా బాధతో ఒక మాట చెప్పనా, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అండి దేవుని సన్నిధి ఎంత ఎగిరిపోయిందో. ఇంతకుముందు చేతిలో బైబిల్ ఉండేది, ఇప్పుడు ఫోన్ ఉంది. ఇంతకుముందు బైబిల్ చదివే వాళ్ళం, ఈరోజు ఫోన్లో లోకాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇక అలా చూస్తూ చూస్తూ అదని అదని చూడకూడనటువంటి ఒక పాపపు చిత్రాల్లోని కూడా మనుషులు వెళ్ళిపోయి రాత్రి 1 గంట 2, 3 దాకా చూస్తూ వేకుజామున ప్రార్థనలు పోయినాయి, ప్రార్థనా జీవితం పోయింది, బైబిల్ చదవాలంటే విసుగ్గా మారింది, దేవుని సన్నిధికి రావటం కూడా కష్టమైపోయింది. ఇంతకుముందు 5 గంటలు లేచి మోకాళ్ళ మీద పడే వ్యక్తులు ఈ రోజున ఏమైపోయింది? యవ్వనస్తులు అనకండి, ఈ సెల్ ఫోన్ ఎవరిని వదిలిపెట్టలేదు. సెల్ ఫోన్ ఎవరిని వదిలిపెట్టలేదండి. యవ్వనస్తులు కాదు, మధ్య వయస్కులోళ్ళు కాదు, ఎవరని కాదండి, వృద్ధులు కానీ ఎవరైనా సరే దానికి ఎడిక్ట్ అయిపోయారు. అసలు మందిరానికి వచ్చేటప్పుడు కూడా బైబుల్ పట్టుకొని రావటం కూడా ఈ రోజున ఎంతో కష్టమైపోయినటువంటి వాతావరణంలో మనం చూస్తున్నాం. ఫోన్తోనే వచ్చేస్తున్నారు. ప్రియబిడ్డ, నేను అంటాను, నీ కళ్ళని ఎంత అపవిత్రం చేసుకుంటున్నావు. కళ్ళ ద్వారానేగా హృదయం అంతా పాడయ్యేది. పెద్దవారు అన్నారు, సర్వేంద్రియాలలో నయనం ప్రధానం అని. నిజమే, బైబిల్లో కూడా యేసయ్య చెప్పాడు, నీ దేహానికి దీపము కన్నే గనక నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా కూడా చీకటమయమై ఉంటుందని యేసయ్య చెప్పాడుగా. కన్నును కాపాడుకోగలిగినప్పుడే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. నమ్మితే హల్లెలూయానండి. కన్నును కాపాడుకోవాలి. బైబిల్లో కంటి చూపుతో దెబ్బతిన్న వాళ్ళు ఎంతమంది లేరండి. ప్రియులారా, ఈ రోజున ఎందుకు చూడాలి? అది అసలు వాక్యమే చదవట్లా. దేవుని గుండె చప్పుడు కూడా అర్థం చేసుకునే మనసు లేదు. అసలు దేవుడు ఏం చెబుతున్నాడు? అసలు ఈ పుస్తకం ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? ప్రాణాలే పెట్టేశారు భక్తులైన వారు. అసలు ఈ పుస్తకం అండి మన భాషలో మన చేతుల్లో అందటానికి భక్తులైన వారు చచ్చేపోయారు, ప్రాణాలే పెట్టారు, జీవితాలే త్యాగం చేశారు, కుటుంబాలను సైతం బలిపీఠం మీద పెట్టేశారు దేవుని కొరకు. కానీ ఈ రోజున ఎంతో పెద్ద చదువు, నాకులాగా 4వ తరగతి కాదు, మంచి చదువులు ఉన్నాయిగా మీకు. కానీ ఈ పుస్తకాన్ని పక్కన పెట్టి వీలైతే న్యూస్ పేపర్ అయినా చదువుతాం. కానీ అసలు దేవుని మనసు తెలుసుకుందాం, దేవుని ఆలోచన తెలుసుకుందాం. దేవుడు నన్ను ఎలా ఉండమంటున్నాడు, ఆయన ప్రేమ ఏంటి, నా జీవితం ఏంటి, రేపేం జరగబోతుంది, నేను ఎలా బ్రతకాలి, అసలు ఈ మనిషి యొక్క మనుగడకి ఏది నిజమైన అర్థం పరమార్థం, దేవుడు ఏం చెప్పాడు సృష్టికర్తని. ఇన్నిన్ని పుస్తకాలైనా కూడా 60 సంవత్సరాల జీవితానికి 20-25 ఏళ్ళు చదువుతున్నాం. కానీ కాలేజీల్లో స్కూళ్ళల్లో వద్దని కాదు, చదువుకోండి. కానీ ఈ రోజున అసలు ఈ పుస్తకం చదివే వాళ్ళు లేరు. చదివే వ్యక్తులు కనపట్లా. పిల్లలు కానీ భర్త భార్య చదివే వాళ్ళు ఎంత కనుమరుగైపోతున్నారు. హృదయంలో బాధతోనే చెప్తున్నాను. ప్రియబిడ్డ, నేను మాట చెప్పనా, కనీసం జీవితం అంతా ప్రభు పాదాలు పట్టుకుంటూ దేవుని మందిరానికి వచ్చాను అనుకునే మీలో ఒక్కసారి కూడా బైబిల్ గ్రంథాన్ని చదవనటువంటి వ్యక్తులు ఎంతోమంది కనపడుతూ ఉంటారు. వద్దండి, వద్దు. నువ్వు దేవునితో ఆ కనెక్టింగ్ పెట్టుకుంటే లోకానికి వేరవుతావు. పెర్సీసులాగా విభజింపబడినటువంటి జీవితంలోనికి నువ్వు వచ్చేస్తావు. పరిశుద్ధమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తావు. లోకం పోకడ మనకు ఉండటానికి వీల్లేదు. ఆ పద్ధతి వేరు, ఈ పద్ధతి వేరు. పూర్తిగా దేవునితో అంటుకట్టబడి వాక్యానుసారమైన జీవితం. హల్లెలూయా. బైబిల్ చేతిలో కాదు గుండెల్లో ఉండునుగాక. బైబిల్ దిండు కింద కాదు గుండెల్లో ఉండునుగాక. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. విన్నా దాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి అన్నాడు. నువ్వు విన్నా దాని ప్రకారం ప్రవర్తించకపోతే ఎలాంటి జీవితం? అసలు ఈ వేరుపరచబడిన పరిశుద్ధమైన జీవితం అన్నప్పుడు ఒక మాట చెప్పునా, ఒక అబద్ధం చెప్పటానికి కూడా వీల్లేదండి. చెప్పండి ఒక మాట. ఒక అబద్ధం చెప్పటానికి కూడా లేదు. మీలో ఎంతమంది ఒక అబద్ధం చెప్పరు అంటే ఎంతమంది చేతులు ఎత్తగలం మనం? నేను ఆ పని చేయను కనండి. ఒక అన్నలాగో లేకపోతే ఒక సేవకుల్లాగో ఒక మాట చెప్పనా, ఒక్క అబద్ధం కూడా నేను చెప్పనండి. నేను క్రైస్తవురాలిని, నేను దేవుని బిడ్డని, నేను రక్షింపబడిన వ్యక్తిని. నా పద్ధతి మారింది, దేవుని పద్ధతిలోకి వచ్చా. దేవుని వాక్యం అంటుంది నువ్వు అబద్ధం చెప్పొద్దని. నేను చెప్పను. సాధ్యమేనంటారా? సాధ్యపడిద్దా? సాధ్యం కానిది దేవుడు చెప్పాడంటారా? నా జీవితంలో చిన్న సాక్ష్యం చెప్పనా? ఎంతమందికి ఇష్టం? ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. హల్లెలూయా. మేము ఒక 4 సెంట్లు స్థలం తీసుకొని మందిర నిర్మాణం చేశాం. ఇప్పటికి ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది. బాగా వినండి, చిన్న మాట. ఒక 5 సంవత్సరాల తర్వాత 2 ఫ్లాట్లు, 2 4 సెంట్లు 2 ఫ్లాట్లు మందిరం వేసేసాం. వెనక ఒక రూము బ్రహ్మాండంగా కట్టుకున్నాం. ఇది కట్టి మందిరంలో ఆరాధనలు జరగటం మొదలుపెట్టాక 5 సంవత్సరాలకి ఒక కుటుంబం వచ్చారు.
పాస్టర్ గారు మీ మందిరంలో ఒక 2 సెంట్లు మొక్క మాదండి, మీది కాదన్నారు. అవునా, ఇది పెట్టండి. పేపర్ పెట్టారు, చూసాం, వాళ్ళదే అని తేలింది, వాళ్ళదేనని తెలిసింది. అప్పుడు నాకు అమ్మినాయని పిలిచి, ఏమండి మరి ఇలా అమ్మారు, ఇలా అంటే నాకు కూడా తెలియదండి, పొరపాటు పడ్డానని చాలా మంచి మనసుతో అమౌంట్ అంతా ఒక 10,000 నేను ఇచ్చాను, అమౌంట్ అంతా వాళ్ళే కట్టి వాళ్ళకి ఇచ్చారు, తిరిగి నాకు రాశారు. బాగానే ఉందిగా. ఇంకొక సంవత్సరంన్నర పోయాక ఇంకొక ముక్క ఉందగా, 2 సెంట్లు, మొత్తం 4 సెంట్ల స్థలంలో వాళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు ఇది మీది కాదండి, ఈ ఎదురున్న స్థలం మాది అన్నారు. అవునా, ఏది పేపర్ పెట్టండి, పెట్టారు. అప్పుడు ఏం జరిగిందంటే నా సర్వే నెంబర్ ఏమో వేరుగా ఉంది, వాళ్ళ సర్వే నెంబరు చెప్పండి మీరు కూడా వేరుగా ఉంది. అప్పుడు నేను అన్నాను, లేదండి ఈ సర్వే నెంబర్ తేడా ఉంది, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఇదే మాది. వాళ్ళు వినలా. కోర్టులో కేసు పెట్టారు నా మీద. నాకు ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు మనం వెళ్ళేది కాదు, కానీ కేసు పెట్టినప్పుడు మరి తప్పదుగా, ఏది న్యాయమో చెప్పాలిగా. సరే, నేను ఒక 2 పెద్దవాళ్ళని తీసుకొని నేనేం చేశానంటే, ఒక లాయర్ గారిని ఎవరో చెప్పారు, ఒక మంచి లాయర్ అని, ఆ లాయర్ గారిని సంప్రదించా. ఏంటంటే ఇదండి పరిస్థితి అన్న. మరి ఇది మీరు వాదించినందుకు ఎంత కట్టాలని అంటే ఇంత అమౌంట్ అన్నారు. ఇంత కట్టలేనయ్యా, ఇంత కడతానని ఓకే చేశా. చేసిన తర్వాత ఆ పేపర్లన్నీ ఇచ్చేసాం. మొత్తం అయిపోయాక ఇక ఈ కేసు మనం గెలుస్తాము. లాయర్ గారు ఏం చెప్పారు చెప్పండి, కేసు గెలుస్తాం, కానీ మీరేం చేయాలంటే నేను చెప్పమన్నట్టు చెప్పాలి. ఇప్పుడు కోర్టులు అంటే అంతేగా, గెలవాలంటే మీరు ఉన్నట్టు చెబితే కుదరవట్ట, కనుక గెలవాలంటే నేను అటు చెబితే మాట్లాడరా మీరేమి. ఏంటండి నాకు తెలియక అడుగుతున్నా, నాతో పలకబుద్ధి కావట్లేదా? కాదుగా, సరే చెప్పండి. ఊరక మిమ్మల్ని అట్లా కదిలిగిపోతే బాగుండదు, సభ అంత బాగుంటుందండి. అందుకే చిన్న అలా అంటుంటాను, మీరేమనుకోరుగా. అనుకుంటే మాత్రం ఏం చేస్తాంలేండి, ఇక అనుకుంటే మాత్రం చేసేది ఏముంది. ఇక అయ్యగారు మేము అనుకోని మాత్రం ఏం చేస్తాం, మైకు మీ చేతిలోకి నాయన పెట్టిన తర్వాత అంటారా? సరే, సింపుల్గా చెప్పేయండి. నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలి అన్నారు. నేనన్నాను, లాయర్ గారు నేను ఒక క్రైస్తవుణ్ణి, ఒక సేవకుణ్ణి, అబద్ధం చెప్పటం నాకు రద్దు చేయబడింది, అబద్ధం ఆడే క్వశ్చనే లేదు. అప్పుడు ఆయన అన్నాడు, నేను చెప్పమన్నట్టు చెప్పకపోతే నువ్వు ఎలా కేసు గెలుస్తావు? అలా కుదరదు, ఇక్కడ ఎడదాకొచ్చి అట్ట కుదరదు, నేను చెప్పమన్నట్టు నువ్వు చెప్పాలి. నేనన్నాను, అలా చెప్పటం కుదరదండి, మందిరము పోయినా పర్వాలా, యేసయ్య పోకూడదు, దేవుడు బాధపడకూడదు, నేను వేరు చేయబడిన జీవితం కలిగి ఉన్నాను, నేను కుదరదు. అన్నిలాగా నేను చేసేటట్టు కుదిరితే కుదరదు. నా పక్కన వచ్చినటువంటి వ్యక్తులతో లాయర్ గారు అన్నారు, భలే పాస్టర్ గారిని పట్టుకొచ్చారయ్యా మీరు అన్నారు. నిజం చెప్పండి, వాళ్ళు నన్ను పట్టుకెళ్ళారా, నేను వాళ్ళని పట్టుకెళ్ళానా? ఆయన అన్నాడు, భలే పాస్టర్ గారిని పట్టుకొచ్చారయ్యా మీరు అన్నారు. నేను లోపల అనుకున్నాను, లాయర్ గారి ముందు మనం గట్టిగా మాట్లాడలేం కదా, వాదించేది ఆయనే, ముందే చెడగొట్టుకుంటే అట్ట. మౌనంగా కూర్చున్నాను. వాస్తవంగా వాళ్ళని నేను తీసుకెళ్ళాను. వాళ్ళు నాకేం చెప్పలేక, మరి లాయర్ గారు చెప్పినట్టు చెప్పండి అనలేక, వాళ్ళు బెదిరిపోయిన కుందేలులాగా చూస్తున్నారు. అప్పుడప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, అట్ట వాళ్ళు కూడా బెదిరిపోయిన కుందేలు పిల్లలాగా వాళ్ళు కూడా చూస్తున్నారు. లాయర్ గారు ఖచ్చితంగా చెప్పారు, నేను చెప్పినట్టు చెప్పాలి. నేను ఖచ్చితంగా చెప్పాను, అబద్ధం ఆడటం నాకు రద్దు చేయబడింది. అప్పుడు ఆయన అన్నాడు, ఏం పాస్టర్ గారు అయ్యా నువ్వేం చెబుతావు వాక్యం? నేను 1.5 గంటల సేపు దంచి కొడతా అన్నాడు. ఈ పదం చెప్పండి, ఏం కొడతాడట అంటే, చర్చిలో ఇప్పుడు సాధారణంగా వాక్యం ఇస్తుంటారు కదా, కొంచెం పెద్దవాళ్ళకి మీరు చెప్పండి కాసేపు అంటారు కొన్ని మందిరాల్లో. లాయర్ గారైనా, నేను 1.5 గంటల సేపు దంచి కొడతానండి, నువ్వేం చెబుతావు వాక్యం? ఏంటి పెద్ద వాక్యం చెప్పి పాస్టర్ గారిని అంటున్నావు, నేను చెప్పమన్నట్టు చెప్పనంటున్నావు అంటే మనసులో అనుకున్నా, దంచి కొట్టడం ఎవరైనా చేస్తారు, జీవించటం కొందరే చేస్తారు. దంచి కొట్టడం దేముంది, బైబిల్ను ఒక పుస్తకాల బీరువా ఉంటే మొత్తం సిద్ధపరచుకొని, ఇప్పుడు పుస్తకాల బీరువా కూడా అక్కర్లా, అక్కడ ఒక మాట మొత్తం 4 మాటలు తెచ్చుకొని కూర్చొని 4 మాటలు ఎవరైనా చెబుతారండి. ఓ 10 ఏళ్ల నుంచి సంఘానికి వచ్చేటటువంటి విశ్వాసకి ఇచ్చినా చెప్పేసి ఇది కాదండి. క్రైస్తవ్యం అంటే మాటలు కాదు, జీవితం, అది వేరు చేయబడిన లైఫ్ అది. నేను అనుకున్నాను, లాయర్ గారు మీరు ఏదన్నా చెప్పండి, నేను చెప్పను. 3 సంవత్సరాలు గడిచింది. కోర్టులోకి పిలిచారు, బోన్లో తీసుకెళ్లారు, ప్రమాణాలు చేయించారు, కుర్చీలో కూర్చోబెట్టారు. బోన్ అంటే కుర్చీ వేసి అక్కడ కూర్చోబెట్టి జడ్జి గారు అడిగారు. ఎదురున్న లాయర్ గారు నన్ను అడుగుతున్నారు, మా లాయర్ గారు పెద్దోళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన అడుగుతూ ఉంటే ఏది నిజమైతే అదే చెప్పాను, ఒక్క మాట కూడా తేడా నేను చెప్పలేదు. అప్పుడు జడ్జి గారు అన్నారు, సరే మా లాయర్ని పెట్టి ఉంటారు, వాళ్ళ లాయర్స్ సర్వేర్లు ఉంటారు, మా లాయర్ గారు పంపిస్తానండి, కొలుస్తారు, చూసి ఎవరిదైతే వాళ్ళకి తప్పకుండా అలాగే చేయండి అమ్మా, వాళ్ళదైతే వాళ్ళకి ఇవ్వండి, మాదైతే మాకు ఇవ్వండి. వచ్చేసాను.
బోను దిగి అక్కడ కూర్చున్న ఆ కుర్చీలో మరి చేశారు కదా, ఆ బోను దిగి కిందకు వస్తున్నప్పుడు మా లాయర్ గారు నా భుజం మీదట చేయేసి ఇట్టని చెప్పవులే, చెప్పవు నువ్వు అబద్ధం అన్నాడు. నేను అన్నాను, ఏమనుకోవద్దు లాయర్ గారు, నేను అబద్ధం చెప్పను. నా పెదవుల గుండా అబద్ధం నేను మాట్లాడను. ఎందుకంటే అబద్ధం అనేది సైతానుకు సంబంధించింది, నా దేవుడు సత్యవంతుడు. మీకు తెలుసండి, పెదాల గుండా వచ్చే మాట కాదండి, అంతరంగంలోనే దేవుడు సత్యాన్ని కోరుతున్నాడని 51వ కీర్తన 6లో ఉందగా. నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావయ్యా అన్నాడు దావీదు. అంటే సత్యం అనేది లోపల నుంచి ఇక్కడ కూడా చూస్తాడు, ఇక్కడ మాట కాదన్నమాట. ఎంత ఆశ్చర్యం, ఇంకెంత బతకాలి. లేదు లాయర్ గారు, నేను అబద్ధం చెప్పను, మీరేమనుకోవద్దు. మా పక్కనున్న పెద్దవాళ్ళతో ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఈ కేసు మంగళం పాడేశాడు అన్నాడు. ఇదే మాట. ఏం పాడానంట? నాకు యేసుప్రభు పాటలు పాడటం వచ్చు కానీ మంగళం నేనేడ పాడతాను అంటే ఓడిపోయామని. మంగళం పాడేశాడు, ఇక అయిపోయింది, ఇది మీరు మర్చిపోండి అన్నాడు. నేను అనుకున్నాను, మందిరమే పోయినా, స్థలమే పోయినా, ఏది పోయినా, లక్షల రూపాయల డబ్బే పోయినా దేవుడు వెళ్ళకుండా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఆయనతో ఉంటేనే అక్కడ కూడా ఆయనతో ఉంటా. ఇక్కడ ఆయన పోగొట్టుకున్నాక రేపు ఎక్కడుంటా? కనుక కుదరదు. పోతే పోయింది, ఉంటే ఉందని నేను సంతోషంగా వచ్చాను. తర్వాత ఇంకొక 1 year ఏదో అయ్యింది, వచ్చారు, కొలిశారు. కరెక్ట్గా 2020 మార్చి 12వ తారీఖున కోర్టు నుంచి ఒక ఫోను ఈ లాయర్ గారే చేశారు. పాస్టర్ గారు, కేసు మనం గెలిచాము, దేవుడు ఆ స్థలము మనదేనని మనకిచ్చాడు అన్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, ఒక దైవజనుడిగా చెప్తున్నా, ఒక అబద్ధమే నిన్ను కాపాడగలిగితే సత్యవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకెంత నిశ్చయంగా మనల్ని కాపాడగలడు. అబద్ధం శక్తివంతమైందా? దేవుడు శక్తివంతుడా? అబద్ధం నిన్ను కాపాడిద్దా? దేవుడు కాపాడతాడా? ఆ ఏరియాలో దేవుడు నన్ను పరీక్షించాడు. నేను గెలిచేటట్టు కూడా నా హృదయాన్ని స్థిరపరిచింది కూడా ఆయనే. నేను గెలిచానని కాదు, ఆయన అలాంటి ఆలోచన ఇవ్వకపోతే నేను ఎంత మనిషినండి. ఈ రోజున కొన్ని సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఇప్పటికీ అదే మందిరంలో కన్నీటితో కృతజ్ఞత చెప్పి దేవుణ్ణి నిండు మనసుతో మేము ఆరాధన చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఇలాంటి వాతావరణంలో మా దైవజనుడు ఉన్నాడు అని సంఘం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభువులో ఎంత దీవెనకరంగా మారారో. చేతులెత్తి హల్లెలూయా అనండి. నిజమైన క్రైస్తవుడు ఒక అబద్ధం ఆడకుండా బ్రతకాలి. అదే విభజన అంటే, అదే వేరుబాటు జీవితం అంటే. అప్పుడు అది ఉండేదండి, ఇప్పుడు ఇది వచ్చిందండి అని కాదు. జీవితమే వేరైపోయి దేవునికి అంకితమై బలిపీఠం మీద పెట్టబడునుగాక. దేవునితో కనెక్షన్, లోకంతో తీసేయి. ఒక్క మాట చెప్పి 2వ పాయింట్లోకి వచ్చేస్తాను. ప్రియులారా, నేను ఒక మాట చెప్పునా. నేను అమ్మ గురించి ఒక మాట చెప్తాను ఇక్కడ. అమ్మ అంటే స్థానిక సేవకురాలు. అసలు ఆమె గురించి మీకు చెప్పడం చాలా చిన్న విషయం, నాకు బోలెడు తెలియదు. అమ్మను మీరు కళ్ళతో చూశారు, దగ్గరగా ఉన్నారు. అమ్మ ద్వారానే స్త్రీల కూడికలు ప్రారంభించబడ్డాయని నేను వింటున్నాను. మీరు ఎంతో బ్లెస్ అయ్యారు. అమ్మ గురించి నేను ఎక్కువ చెబితే అది కూడా పొరపాటు, ఎందుకంటే మీకు బోలెడు తెలుసు. కానీ నా సంతోషం నుంచి ఒక మాట చెప్పనా. నేను యూట్యూబ్లో మన ఛానల్ చూస్తున్నప్పుడు ఒక 7 నిమిషాల చిల్లర ఎంత ఉందో చిన్న వీడియో, అంతకుముందు ఇంకొక సాక్ష్యం ఉన్నటువంటి ఇది కూడా చూశాను. ఈ 7 నిమిషాల వీడియోలోనండి అమ్మ మధ్య మధ్యలో మాట్లాడు, చక్కని పాట ఎవరో రాసి మనం పాడి పెట్టారు కదా అమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళిన సందర్భంలో. మధ్య మధ్యలో అమ్మ మాట్లాడినటువంటి మాటలు పెట్టినప్పుడు అక్కడ ఏముందో తెలుసండి. ఒక్క మాట చెప్పనా నీకు. అమ్మ అన్నారు, నేను స్త్రీల కూటం కాకుండా మామూలు కూడికల్లో సేవకుల ముందు మాట్లాడటం, వాక్యం చెప్పటం కొంచెం భయంగా అంత ముందుకెళ్ళను. బయటికి కూడా నేను చాలా తక్కువ వెళ్తాను, తొందరపడి నేను వెళ్ళను. కానీ నేను ఒకటి చేస్తాను, మందిరంలోనికి వచ్చి ఉదయం కూర్చుంటే ఇక సాయంత్రం అయిద్దో రాత్రి అయిద్దో ఏ టైం అయిద్దో తెలియదు, కానీ ఇక నాయనతో నేను గడుపుతూ ఉంటాను. ఎంత మధురంగా ఉంటుందో, ఇక నాకు ఆకలి దప్పులు మర్చిపోతాను, దేవుడే ప్రపంచంగా బ్రతికేస్తాను. దేవుని సన్నిధిలో నేను ఎంతసేపు గడిపినా నాకు విసుగు రాదు అన్నది అమ్మ మాట. ఒక్కసారి చప్పలు కొట్టకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఈ ఫస్ట్ పాయింట్లో లోకంతో కమ్యూనికేషను, ఈ ఫోన్లో నుంచి మళ్ళీ లోకంతో వెళ్ళిపోయి లోకం మీద మైండ్ కాదు దేవునితో కనెక్ట్ అయి ఉండాలంటే మీకండి పెద్ద పెద్ద ప్రసంగాలను, నిఘంటువుల్లో ఉన్న విషయాలను, పెద్ద థీరీలు మీకు చెప్పక్కర్లా. అమ్మ జీవితమే ఒక తెరచిన అద్భుతమైన పుస్తకంగా మీ కళ్ళ ముందు ఎన్ని సంవత్సరాలు ఉందంటారు? ఎన్ని సంవత్సరాలు ఉంది కాదంటారా?
నేనేం అడగల. నేను కారు దిగంగలోనే యెహోషువ తమ్ముడు బయటకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటూ, నేను దిగేలోపే పాస్టర్ గారితో మాట్లాడుతున్నారు. అంటే స్త్రీల కూడిక నుంచి నేను దిగేలోప 1-2 నిమిషాల్లో కారు పక్కన పెట్టి వచ్చే లోపు అంటున్నారు. ఆ మాట్లాడుతూ ఉంటే ఇంకొక మాట నేను వినొచ్చు కదా అని పైకి వెళ్ళాక, తమ్ముడు అమ్మ గురించి ఏందో చెప్తున్నారు, మీరేమన్నారంటే అప్పుడు చెప్పారు, అసలు ఉదయం 10ంటికి వస్తే ఇక 5 అయిద్దో 6 అయిద్దో ఏ టైం అయిద్దో తెలియదండి, కడుపు కట్టుకొని ఉపవాసాలతో ఇక అసలు ఫుల్ పీటు పట్టుకొని ఏడుస్తూ ఏలబట్టమే, అంతే, ఇక చిన్న విషయం కాదు. మరి ఎంతో ప్రభుత్వం చేసేదమ్మ వాస్తవంగా, అంటే మొత్తం చూసుకోవటం అవన్నీ కూడా. మరి అంత ఏడుస్తూ ప్రార్థన చేసి, అసలు ఈ స్త్రీల కూడికలు కూడా అలా 21 రోజు దేవుడు నాకు చెప్పాడని ప్రారంభించి ఎంత చూసుకునేదో, ఎంత చక్కగా దేవుని సన్నిధి గడిపేదో అన్నప్పుడు, ఇక అమ్మ జీవితం మీరు చూసున్నారు కాబట్టి ఇక పెర్సీసు కాకపోతే ఏమందాం. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేనని చెప్పండి. ప్రియులారా, నిజంగా నేను అంటాను, నాన్నగారి అద్భుతమైనటువంటి ప్రయాసతో కూడిన ఈ పరిచర్యలో ఇలాంటి ఒక తండ్రి, అలాంటి ఒక తల్లి, వారి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో కొట్టుకొచ్చినటువంటి పిల్లలు మీరందరూ అని నా నమ్మకం అండి. మీరందరూ అలా కొట్టుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏడ మీటింగ్ పెడితే పక్కింటోళ్ళు రావటల్లా, పక్కనే 10 అడుగుల్లో రావటల్లా. నాన్నగారు మధ్యలో మాట్లాడుతూ అన్నటువంటి మాటలు ఏంటంటే, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మచిలీపట్నం, గుడివాడ, కొన్ని ప్రాంతాలన్నీ దూరం నుంచి చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఎలా రాగలిగారు? మైకు పట్టుకుంటే సేవ జరగదండి. మైకు పట్టుకుంటే ఏం సేవ జరగదు. నేను వైట్ సొక్కా వేసుకుంటే సేవ జరగదు. నేను పాస్టర్ గానంటే సేవ జరగదు. ఇదంతా మోకాళ్ళు, కన్నీళ్ళు, దైవ దర్శనం, గ్రిల్స్ పట్టుకొని ఏలబట్టం, ఉపవాసాలు, కడుపు కట్టుకోవటం, దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని దేవుడే పంచ ప్రాణాలుగా బ్రతుకుతుంటే చాలు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో పూరేడు పిట్టలు పట్టుకోవటానికి వెళ్తే ఒక్క పిట్ట దొరకదు. అరణ్యంలో పూరేలు లేవు, సముద్రాల దగ్గర ఉంటాయి. దేవుని సన్నిధిలో నుంచి ఒక గాలి వీస్తే పూరేడు పిట్టలన్నీ వచ్చి ఇశ్రాయేలు ప్రజల యొక్క గుడారాల ముందు పడ్డాయంట. గాలి వేచాలి. పూరేళ్ళు అక్కడ పట్టుకోవటానికి పోతే లేవు, గాలి వేచాలి. ఈ దైవ సేవకుల కన్నీటి ప్రార్థన ప్రవాహంలో పరిశుద్ధాత్మ గాలి ద్వారా మీరందరూ కొట్టుకొచ్చి ఇక్కడ పడ్డారు. ఇది కదా నిజమైన ఉద్యమం అంటే. చప్పలు కొట్టి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. ఇది కదా నిజమైన దైవ సన్నిధి అంటే. నేను అదే చెప్తున్నాను. సేవకులు, సేవకురాలు బోలెడు మంది ఉండొచ్చు, తల్లి తండ్రి వేరు. దేనికోసం ఇదంతా? ఇది సేవ. దేనికోసం ఇదంతా? ఎందుకు కడుపు కట్టుకోవాలి? తమ్ముడు అంటున్నాడు దిగిన తర్వాత, నేను నాన్న గురించి కొన్ని మాటలు చెప్పాను, 1-2. ప్రియుల, నా సంతోషంలో నుంచి, మరలా ఇలాంటి సమయం మరోసారి వస్తుందో రాదో తెలియదు, సంతోషంలో చెప్పాను. ఒక మాట తమ్ముడు అంటున్నాడు, ఈ వయసులో నేను అడగల, చూడండి దేవుడు నాకు తెలియచేయాలనేమో, ఈ వయసులో కూడా నాన్నగారు మోకాళ్ళ మీద ఉంటాడండి అంటే మళ్ళీ నా బోటోడు సిగ్గుపట్టమే, అంతేగా. మోకాళ్ళ మీద ఈ వయసులో కూడా ఏమండి? నిజంగా ఒక మాట అంటాను నేను, ఎందుకు అసలు అంత అవసరం ఏముంది అంత అవసరం? సరే, ముందుకెళ్ళాకే వీలైతే ఒక మాట గుర్తు చేస్తాను. మరి నిజంగా ఇది ఎంత అద్భుతమైన వేరుబాటు జీవితం అండి. ప్రియులారా, ఇది కన్నీటి ప్రార్థన, ఉపవాసాలతో దేవుని మాట మేరకు స్థాపించబడి లోకంలో నుంచి ప్రజలను దేవునికి దగ్గర చేయాలి అని జరుగుతున్న ఒక అద్భుతమైన పరిచర్య. నిండు మనసుతో చెబుతున్నాను, ఈ పరిచర్యలో ఉన్న మీరు ఎంతో ధన్యులు. అయ్య ఒక ప్రసంగం చేయటానికి వస్తుంటే మేమేదైనా పనులు కొన్ని వదిలేసుకొని కూడా వెళ్ళి కూర్చొని ఆ వాక్యాలని దీవించబడ్డాం. ఇక ప్రతిరోజు ఎన్ని ప్రసంగాలు నాకు అనిపిస్తుంది. అసలు అయ్యనోట అన్ని ప్రసంగాలు, మళ్ళీ నూజివీళ్ళు ప్రసంగం, ఇక్కడ ప్రసంగం, స్త్రీల కూటమి అయితే ప్రసంగం, బయట మీటింగులు, మళ్ళీ పొద్దున్నే ఒక 5 నిమిషాలు, మళ్ళీ ఉదయకాలం హోసన్న దైవ సందేశాలు. ఏంటి ఇన్ని వర్తమానాలు అంటే ఇవేం పుస్తకాలు కూడా చదవక్కర్లా. బైబిల్ వాక్యంతో దేవునితో నిండిపోయినటువంటి ఒక తండ్రి, ఒక దైవజనుడు మనం కలిగి ఉన్నాం. ఆ నోటి నుండి దేవుడు అందించే సందేశాలు. ఒక మాట చెప్పనా, నేనన్నా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా ఈ వాతావరణం స్వభావ రీత్యా. మరి ఏదైనా కొంచెం నేను గట్టిగా మాట్లాడిన వాతావరణం ఉంటే అయ్య నన్ను నిండు మనసుతో క్షమించునుగాక. ఆమె నన్నండి, వద్దా? క్షమించకూడదు, ఇదే లాస్ట్గా పిలవద్దు అన్నట్ట ఏంది అంటే, కొంచెం నా అలవాటును బట్టి నాన్న ప్రసంగం చేస్తుంటేనండి వెన్నెల్లో పిల్లలు ఆడుకున్నంత హాయిగా ఉంటుంది, అంతే. ఒక్క మాట అంటాను, తప్పైతే క్షమించండి. అమ్మ రొమ్ము దగ్గర ఒక బిడ్డ ఎంత ఆహ్లాదంగా, సంతోషంగా, ఒక నమ్మకంతో నా తల్లి దగ్గర నేనున్నాను, నాకు గ్యారంటీ ఉందని ఏ భయం లేకుండా ఆ పాలతో పోషింపబడిద్దో,
ఇక్కడ వాక్యం వింటూ ఈ పరిచర్యలో ఉన్న మీరందరూ కూడా అంత ధన్యులని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, అంత ధన్యులని నేను నమ్ముతున్నాను. వాస్తవంగా ప్రతి మాట కూడా నొప్పించడానికి ఇష్టపడరు, ఒప్పిస్తారంతే. అందుకే ఆయన తండ్రి అయ్యారు, మేము పిల్లలం అయ్యాం. తేడా లేదా? నొప్పించొద్దులే, ఒప్పిద్దాం అనుకుంటారు. పెద్ద మనసు కదండి. మీరు ఎంత ధన్యులంటే నిజంగా ఇంత వర్తమానాలు విని మీరు లోకంలో ఉంటే అది ఎంత మిస్టేక్. వేరుపరచబడిన జీవితం నిండుగా మీ అందరికీ వచ్చునుగాక. ఇక పూర్తిగా పరిశుద్ధతలో ప్రభువులోకి నువ్వు వస్తే ఇక అంతకంటే కావాల్సింది ఏముందండి? మరొక 2 మాటలు చెప్పి నేను ముగించిన. మొదటిది, పేరుకు అర్థం విభజన, వేరుబాటు జీవితం పెర్సీజులో చూస్తున్నాం. పెర్సీజులాగా మీరందరూ కూడా వేరుపరచబడాలని నిండు మనసుతో కోరుకుంటూ ఆమెలో ఉన్నటువంటి మరొక 2 గుణాలు చెప్పన. రెండో మాటగా దైవజనుడైన పౌలు అన్నాడు ఆ వచనంలో, ప్రియురాలకు పెర్సీసు అన్నాడు. చెప్పండి ఒక మాట. చిన్న చిన్న మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను. ఏమన్నాడండి? ప్రియురాలంటే ఏమిటి అర్థం? ఇష్టురాలు. సింపుల్గా చెప్పేయండి. ప్రియురాలంటే ఇష్టురాలు. ఎవరికిష్టం? దైవజనుడికి ఇష్టమే. దైవజనుడు రాస్తున్నాడు కదా, రాస్తూ అమూల్యమైన మాట, ప్రియురాలకు పెర్సీసునకు వందనాలు అని చెప్పి మనం ఆలోచించే మరొక వాతావరణం కూడా కలిగించాడు. కేవలం దైవజనుడికే ఇష్టురాలు కాదండి, ఆమె దేవునికి ఎంత ఇష్టురాలుగా జీవించిందో సామాన్యమైన సంగతి. ఒక మాట చెప్పనా, మిగతా మనుషులకి ఎంత ఇష్టురాలుగా ఉందో నాకు తెలియదు. పౌలు గారు రాశారు కాబట్టి ఆయనకి ఇష్టురాలని చెప్పాను. కానీ దేవునికి మాత్రం ఎంత ఇష్టురాలుగా జీవించిందంటే, అందుకే అన్నాను ప్రారంభంలో, ఈమె చాలా మంచి సాక్ష్యం పొందినటువంటి స్త్రీ అని. ఒక మాట చెప్పండి, పూర్తిగా వేరుపరచబడి దేవునితో అంటుకట్టబడిన వ్యక్తి, వారు కాకపోతే దేవునికి ఇష్టురాలుగా ఇంకెవరుంటారు? ఆయనకి ఇష్టుడిగా బ్రతకటం కంటే కావాల్సిందేముంది? దానియేలు, నువ్వు బహుప్రియుడవు. ఎంత మంచి మాట అంటే, మనుషుల గొప్ప మాటల కంటే దేవుడే మనల్ని నువ్వు బహుప్రియుడు అంటే, నువ్వు ఇష్టురాలివమ్మ అంటే. సరే ఒక మాట చెప్పండి, ఈ 2వ పాయింట్లో, మీరందరూ దేవునికి ఇష్టులేనంటారా? దేవునికి ఇష్టులా? దేవునికి ఇష్టంగా జీవించే జీవితమే దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కొంతమంది దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకోరు. అదే నేను చెప్తున్నాను దైవజనుడిగా. దేవుడు నన్ను చూసి ఇష్టపడుతున్నాడా, దేవుడు నన్ను చూసి సంతోషిస్తున్నాడా, దేవుడికి నేను ఇష్టమేనా అన్నట్టుగా బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. ప్రియబిడ్డ, ఒక మాట చెప్తాను, ఒకే జీవితం, ఒకసారి పుట్టాం, ఒకసారి చనిపోతాం. ఈ ఒక్క లైఫ్ అండి, ఆయనకి ఇష్టంగా ఆయన సంతోషం కోసమే మనం బ్రతుకుదుముగాక. చాలామందిని చూస్తే, ఏంటమ్మా ఇలా ఉన్నావంటే మా ఆయనకి ఇష్టమండి అనేవాళ్ళు ఉన్నారు. ఏంటమ్మా ఇలా ఉన్నావంటే ఇంకెవరికో ఇష్టమండి మా బంధువులకి అనేవాళ్ళు ఉన్నారు. నువ్వేంటయ్యా ఇలాగున్నావంటే మా ఆవిడికి ఇలా ఉంటే ఇష్టమండి అనేవాళ్ళు ఉన్నారండి. ఇక ఆ పదాలన్నీ విడిగా నేను వాడక్కర్లేదు. 25 సంవత్సరాల సేవలో బోలెడు ఉన్నాయి నా బ్రెయిన్లో. చాలామంది అన్నారు, ఏంటండి ఇది తప్పు కదంటే, మా ఆవిడ నన్ను ఇట్లా చూడలేకపోతుందండి, కనుక మీరు ఇట్టుంటే చూడాలనుకుంటున్నానంటే ఆమె ఇష్టాన్ని నెరవేర్చాడు ఈయన ఇష్టాన్ని ఏమో ఆమె నెరవేర్చింది. పిల్లలేమో ఇక ఫ్రెండ్స్ ఇష్టం నెరవేర్చడం, వాళ్ళకిష్టం వీళ్ళకిష్టం. ఇది దాటి ముందుకెళ్తే చాలామంది అంటారు నా ఇష్టం అనండి. ఈ మాట ఎప్పుడన్నా అంటారండి మీరు? ఏదో ఏమీ ఊసుబోక మేము అడగటమే కానీ మీరు నిజమైనా చెబుతారా ఏంటి? ఏమన్నా అంటారండి అంటే అంటాం అయ్యగారు అని చేతులు ఎత్తుతారా, చెబుతారా? ఏమీ చూడరు, అలా చూస్తుంటారు. ఇక అంతే. ఇట్లాంటి పదాల దగ్గర అసలు ఉద్యమం రాదండు. నిజమే చెప్పండి. నా ఇష్టం అనే మాట బైబిల్ ప్రకారం ఎంత మిస్టేక్ అండి అసలు. అది నా ఇష్టం. అమ్మా నీ డ్రెస్ ఏంటి ఎలాగుంది? నా ఇష్టం. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. నువ్వు అక్కడికి వెళ్ళొద్దానా, ఎందుకు వెళ్ళావు చెప్పండి. అది ఇప్పుడు వస్తుంది బయటికి. గట్టి చెప్పండి, నా ఇష్టం. నీ డ్రెస్ ఏంటమ్మా అలాగుంది? నువ్వు దేవుని బిడ్డవి, ఆడపిల్లవి, నా ఇష్టం. ప్రియులారా, ఎంత బాధేస్తుందంటే ఈ చివరి రోజుల్లో వస్త్రధారణ తగ్గిపోయింది. ఒక మాట వాడాలనుకుంటున్నాను, పై వస్త్రం కూడా బరువైపోయిన వాతావరణంలో ఆడపిల్లలన్నీ కూడా మర్చిపోయారా? దేవుని బిడ్డలు ఎంత హుందాగా ఉండాలి, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మా ఇష్టం. అప్డేట్ అవ్వాలి కదా అయ్యగారు, పైపెచ్చు మళ్ళీ అప్డేట్ అవ్వాలంట. ఏది లోకంతో, లోక పోకడతో అప్డేటా?
కొంతమంది పిల్లలండి ఆ జుట్టు కూడా మీరు చూడండి, ఇప్పుడు యవనస్తులు కొంచెం జాగ్రత్తగా పెంచుకోండి పిల్లల్ని. ఈ పక్కంతా పొక్లేంతో లేపేసినట్టు, ఈ పక్కంతా జేసీపీ తోసేసినట్టు, పైనేమో కిసినికర్ర లేదా పిచ్చిగుళ్ళు, ఆ పిచ్చిగూడు మీద కాకి రెట్టేసినట్టు మళ్ళీ రంగులు అవసరమైతే ఉండేయండి. ఏంటంటే అప్డేట్. ఒక సినిమా హీరో నిన్ను ప్రభావితం చేయగలుగుతున్నాడు కానీ ఒక యోసేపు నిన్ను ప్రభావితం చేయలేకపోతున్నాడు, ఒక దానియేలు నిన్ను ప్రభావితం చేయలేకపోతున్నాడు. ఈ భక్తులందరి ప్రభావం ఏమీ నీ మీదకి రావటం లేదు. పేరుకేమో క్రైస్తవుడు అంటావు. యేసయ్య జీవితంలాగా మనది ఉండాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలని కదా బైబిల్ ఉంది. యేసయ్య జీవితం కూడా ప్రభావితం చేయలేకపోతుంది కానీ ఒక సినిమా యాక్టర్ ప్రభావితం చేయగలుగుతున్నాడు. నీకెందుకు ఇసిన కర్రలు? నీకెందుకంటే ఎన్ని తోసేసుకొని అసలు చూడంలో ఎవరైనా వందనాలు చెబుతాడండి? గడ్డి మామలాగా పెట్టుకొని కాకి రెట్టేసినట్టు తిరుగుతుంటే ఎవరన్నా వందనాలు చెబుతారా? దేవుని పిల్లలు అంటారా? ఏమంటే మన వస్త్రాలు కూడానండి మనల్ని చూడంలోనే వందనాలు చెప్పేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత పద్ధతిగా ఉండాలి. నా ఇష్టం కుదరదండి, మన ఇష్టం కుదరదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, మన జీవితంలో జరగాల్సిందంతా దైవ చిత్తమే. నీకు ఇష్టంగా నువ్వు బ్రతకూడదు. లోకానికి నీకు లోకం సిలువ వేయబడిన జీవితం నీకు సిలువ వేయబడాలి. పౌలు అన్నాడు, లోకానికి నాకు లోకం సిలువ వేయబడ్డాం అంతే. మేము ఇక నా ఇష్టం కాదు, జీవించే జీవితం నా కొరకు ప్రాణం ఇచ్చిన నా దేవుని కొరకు జీవిస్తున్నాను. ఏం మాట్లాడండి అసలు అయ్యా? ఇంకెప్పుడన్నా అంటారా నా ఇష్టం అని? అమ్మా నేను డ్యూటీ చేసుకొని వచ్చాను, నేను వచ్చేసరికి ఇంట్లో లేవు, ఎట్టుపోతున్నావమ్మా, ఏ ఇంటికి వెళ్ళిపోతున్నావు, కనపట్టలేదు, నేను ఎత్తుకోలేక చచ్చిపోతున్నాను అంటే నా ఇష్టం. ఉండమంటావు సూట్ కేసు? లేడీస్ అంటారా మీరు ఎప్పుడన్నా? మాట్లాడరా? పిల్లవంగలోనే మొత్తానికి ఆ సారీది తెచ్చుకుంటారు, ఆడవాళ్ళు తెచ్చుకోరా? తెచ్చుకొనే ఉంటారు. శారీ కాదు సారే మొత్తం పట్టు. అమ్మోళ్ళు పెట్టి ఒకటి ఇస్తారు ముందు, పెట్టి మాత్రం ఇవ్వకండి. వెంటనే సర్దుకోవటం వెళ్ళిపోవటం అన్నట్ట. మా అమ్మ ఇచ్చిన పెట్టిలో పెట్టుకొని వెళ్ళిపోతాం, తోడుకోవటం వెళ్ళిపోవటమైనా మొత్తం నా ఇష్టం. ప్రియులారా, మన ఇష్టం ఏముండదండి. బైబుల్ పద్ధతిలో దేవుని ఇష్టమే జరుగునుగాక. కొన్ని కుటుంబాల దగ్గరండి యేసుక్రీస్తు గృహానికి అధిపతి అని ఉంటుంది. యేసుక్రీస్తు గృహాధిపతి అని. పెత్తనం అంతా అమ్మగారిదే, పెత్తనం అంతా నీదే, అవునా కదా? బయట బోర్డు ఏమో యేసుక్రీస్తు గృహాధిపతి. పాపం ఆయన బయటే ఉంటాడు తలుపు కొట్టుకుంటా, నువ్వా తలుపు తీయవు. మొత్తం లోపల పెత్తనం అంతా నీదే, నీ మాటే కొనసాగాలి, నీ మాటే అందరూ వినాలి. ప్రియులారా, మీరు ఎప్పుడన్నా అలా పెత్తనం చేస్తారా? గట్టిగా కేకలు వేయటం, పెత్తనం చేయటం లేదులేండి. మిమ్మల్ని చూస్తుంటే మంచోళ్ళలాగా ఉన్నారు. అట్లా ఎందుకు చేస్తారు మీరు మాత్రం? మన ఇష్టం కాదు, దైవ చిత్తానికి నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లల్ని లోబరుచుకో. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏంటి కట్టుకోవటం అంటే? ఓడబెరుక్కోవటం, మూడురాలంటే ఏమిటి? ఇంటిని దైవ చిత్తానికి లోబరచాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఇష్టమా కాదా? నేను త్వరగా ముగిస్తాను, చెప్పేయండి. ఇది దేవుడికి నేను ప్రియురాలుగా ఉన్నానా లేదా? నేను ఇష్టడుగా ఉన్నానా లేదా? ప్రియబిడ్డ మాట చెప్పనా, నిలబడిన నేనైనా మీరైనా దేవుడికి ఇష్టడుగా బ్రతికే క్రమంలో బోలెడు మందికి మనం నచ్చాం. ఏమి ఇబ్బంది లేదు. ఎవరికి నచ్చాము నచ్చలేదనేది అసలు పాయింట్ కానీ కాదు. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తనను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు. మనుషుల మెప్పు వలన ప్రయోజనం, దేవుడు మెచ్చుకోవాలి. నా బిడ్డ, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, నా కోసం జీవిస్తున్నావంటే ఎంత సంతోషం. ఒక మాట చెప్పను, ఈ సమయంలో నా పిల్లలకి ఈ వయసు వచ్చిందాకా నేను వివాహాలు చేయలేకపోయా. కారణం ఏంటో చెప్పనా? దేవుని ఇష్టం వాక్యానుసారంగా నెరవేర్చే క్రమంలో అంతే. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఇది వాక్యానికి విరుద్ధం, దేవుడు బాధపడతాడు. నేను ప్రతి క్షణం అండి ఏది చేసినా దేవుడు ఏమనుకుంటున్నాడు అనుకుంటాను నేను. ఆయన బాధపడకూడదు. ఎక్కడో 4వ తరగతి చదివి పశువులు కాసుకొని కూలి పనులు చేసుకుంటే నన్ను తెచ్చి అన్నం పెట్టాడు నా తండ్రి. ఈ ఒకే జీవితం దేవుడు బాధపడితే అప్పుడు నా జన్మ ఎందుకు అనుకుంటాను. అందుకని నేను ఎప్పుడు కూడా కుటుంబానికి అదే బోధిస్తాను. దేవుడు బాధపడకూడదు. నా ఇష్టం నెరవేర్చుకుంటే ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితమే కాదు. దేవుడు బాధపడొద్దు. బైబిల్ ప్రకారం ఈ తప్పు నేను చేయను, దైవ చిత్తమే నెరవేరాలి. సేవ కొరకు శ్రేష్టంగా పెంచిన పిల్లలు దేవుడు ఎప్పటికైనా చేయని. ఒత్తిడి ఉండొచ్చు, ఒత్తిడి మంచిదే. దేవుని కార్యాలు ఇంకా జరుగుతాయి, దేవునికి ఇంకా దగ్గర అవుతాం, ఇంకా గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుంటాం. ఆలస్యం అయ్యే కొద్దీ అద్భుతమే ఆయన చేస్తాడు. ఓ మాట చెప్పనా, దేవుడు ఆలస్యం చేయొచ్చేమో కానీ అన్యాయం మాత్రం చేయడం. నమ్మితే చేతులెత్తి పెద్ద హల్లెలూయా చెప్పండి. ఎవ్వరి జీవితమైనా సరే ఆలస్యం చేయొచ్చేమో ఒక కార్యం, కానీ అన్యాయము మాత్రం మనము నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు. అన్యాయం చేయడండి, చేయడు. దైవ చిత్తం కాదు అనుకున్నప్పుడు ఒత్తిడి ఉన్నా సరే వద్దు. దేవుడు బాధపడే కాడికి వద్దు. మీరందరూ కూడా పెర్సీసులాగా ఈ రెండో విషయంలో
దేవునికి ప్రియురాళ్ళుగా, ఆయనకి ఇష్టలుగా, ఆయన మెచ్చుకునేవారిగా, ఆయన చూస్తున్నప్పుడు నేను ఎలా కనపడుతున్నాను అన్నటువంటి భక్తి జీవితంలో మీరందరూ ఉండురుగాక. ఆమేనండి. ఎన్ని సంగతులు చెప్పాను నేను? మీరే చెప్పండి ఎన్ని? ఫస్ట్ది వేరుబాటు జీవితం, రెండవది దేవునికి ఇష్టరాలుగా బ్రతికింది, మూడోది ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను, మూడవదిగా ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను అనండి. ఒక్క మాట తల్లి చెప్పండి. ప్రభువు నందు బహుగా. వచనం చిన్నదే, విషయం ఎంత పెద్దదో కదా. ఒకే వచనంలో ఉంది. ఎంత అమూల్యమైన ధ్యానం అంటే అసలు అది, ఎంత విషయాలంటే అవి. ప్రయాస కాదట తల్లి, ప్రయాస కాదట. ప్రభువునందా బయట? ఆ ఉన్నది ఉన్నట్టు చెప్పండి బంగారు తల్లులు. ప్రభువునందా బయట? ప్రయాస బహుప్రయాస ఉందా? మాట ఉందా? ప్రభువునందు బహుగా ప్రయాస. అబ్బాబ్బాబ్బాబ్బా, నేనేదో రక్షణ పొందాను, ఆదివారం వస్తాను, ఏదో చిల్లర మచ్చ 10 రూపాయలు వేసి వెళ్ళిపోతాను, ఇక నాకెందుకులే సేవ అంటే వాళ్ళు చేసుకునేది అలా. జీవితాన్ని బలిపీఠం మీద పెట్టి అపోస్తులుడైన పౌలుతో కలిసి సువార్త పరిచర్యలో తన వంతు కృషి ఆమె జరిగిస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రయాస కాదు, బహుగా ప్రయాస పడిందట. బహుగా ప్రయాస. ఏమని గురించండి, ఒక అధ్యాయం అంతా లేకపోయినా పరలోకంలో మాత్రం గొప్ప బహుమతి పెర్సిస్ కోసం దేవుడు ఉంచాడు. ఎందుకని? పనివాడు జీతానికి, గట్టిగా చెప్పండి ముగిద్దాం, పనివాడు జీతానికి దేవుని కొరకు ప్రయాసపడితే జీతం తప్పకుండా ఉంటుందండి. నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఈ 3వ లక్షణాన్ని నా ముందు పెట్టి, దైవ సేవకులతో కలిసి ఇంత ప్రయాసపడింది కదా పెర్సిస్, మీరు నిజంగా దేవుని సన్నిధిలో కష్టపడే వ్యక్తులేనా? పరిచర్య చేస్తారా? అయ్యతో కలిసి దేవుని పనిలో నేను కూడా ఉన్నాను, నడుం కట్టుకుంటాను అంటారా? లేదండి ఏదో కుదిరినప్పుడు వచ్చి వెళ్ళిపోతాం అంటారా? మీరందరూ దేవుని పనికి ప్రయోజనకరమైన పాత్రలుగా మారుదురుగాక. అందరూ మోషేలు అవ్వక్కర్లా, హూరు అహరోనులు కూడా కావాలి. దైవజనుల చేతులు బొరువెక్కినప్పుడు ఆదుకునే వ్యక్తులు కావాలండి. సేవలో నువ్వు ఏది చేసినా పరిచర్య. పులిపీడి దగ్గర నిలబడి మైకు పట్టుకుంటేనే సేవ కాదండి. మంచినీళ్ళు ఇచ్చినా కూడా, మందిరం ఊడ్చినా కూడా, దైవ సేవకులకి ఏ పరిచర్య చేసినా సరే, దేవుని పిల్లలను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏ పరిచర్య చేసినా అది దేవుని కొరకు ప్రయాసపడటమే. నేను నిండు మనసుతో అయ్యతో కలిసి పరిచర్యలో ఉన్నటువంటి దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు, మీ అందరికీ ఒక మంచి మాట చెప్పనా, మీరెంతో ధన్యులు. నాన్నగారితో పాటు మీరందరూ దేవుని పనిలో బహుగా ప్రయాసపడుతున్నారు. ఇది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఎప్పుడు కూడా జార విడుచుకోకండి. దైవాశిష్యులు మీ అందరికీ ఉండునుగాక. బహుగా ప్రయాస. చెప్పండి ఒక మాట గట్టిగా చెప్పండి. బహుగా పని, ప్రయాస పడటం, దేవుని పని చేయటం. ఈనాడు లోకం కోసం ఎంత ప్రయాస పడతానో డబ్బు కోసమేగా. అది వ్యర్థమైన ప్రయాస అని ప్రసంగి 1:14 సొలొమోను ఏమన్నాడు? ఒక మాట చదవండి. నేను చాలా త్వరగా ముగించేసి తమ్ముడికి ఇస్తాను ఈ సమయం. ప్రసంగి గ్రంథం 1:14 ఒక చక్కని మాట అన్నాడు, చూడండి. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నియు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాస పడినట్లుండెను. దేనికంటండి ప్రయాస? సూర్యుని కింద పడే ప్రయాస అంతా గాలి. అందుకే ప్రసంగి గ్రంథం అంతా ఒకటే మాట, వ్యర్థము వ్యర్థమని. ప్రసంగి వ్యర్థము వ్యర్థము, సమస్తము మొత్తం వ్యర్థమే. ఈ వ్యర్థమయ్యే ప్రయాస బోలెడుంది. ఒక్క మాట చెప్పనా, లోకంలో సూర్యుని క్రింద భూమి మీద మొత్తం ప్రయాస వ్యర్థమే. కానీ ఈ లోకంలో దేవుని పిల్లలుగా మన జీవితాల్లో వ్యర్థము కాని ప్రయాస ఒకటే ఉంది. ఒకటే, సమస్తము వ్యర్థం అన్నాడు ఇక్కడ. ఒకే ఒక్క ప్రయాస వ్యర్థము కాదు. అది ఏ ప్రయాస అంటే ప్రభువు నందు పడిన ప్రయాస వ్యర్థము. 1 కొరింథీ 15:58. ఎంత అద్భుతమైన మాట అండి అది. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులై ఉండండి. హల్లెలూయా. అక్కడేమో సమస్తం వ్యర్థం,
ఇక్కడేమో ప్రభువునందు మీ ప్రయాస. నిజంగా సేవలో ఉన్నటువంటి యవన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఒక మాట చెప్పిన ఒక అన్నలాగా, మీరు పడే ప్రయాస అస్సలు వ్యర్థం కాదు. జీవితంలో వ్యర్థం కాని పని ఒకటే ఉంది, దేవుని కొరకు చేసే సేవ. అదే ఇక్కడ ఉంది. చేతులెత్తి హల్లెలూయానండి. ఇది వ్యర్థం కాని ఒక అద్భుతమైన ప్రయాస. నేను ఎందుకు విరామం లేకుండా కష్టపడతానో తెలుసండి. 25 సంవత్సరాల సేవలో ఒక్క మీటింగు నేను మానలేదు, డేట్ ఇచ్చి ఆగలేదు. నాకు వచ్చిన ఏ అవకాశాన్ని 99.9% నేను అస్సలు పోగొట్టుకోలేదు. ఎంత దూరమైనా, ఎంత ప్రయాస అయినా. ఎందుకంటే ఇది సేవ, ఇది సేవ. ఇక్కడ ప్రతిఫలం కోసం కాదు, అక్కడ ప్రతిఫలం. దేవుని కొరకు ఎంత దూరమైనా నేనే కారు తోలుకుంటూ వెళ్ళిపోయి అర్ధరాత్రి అయిన అపరాత్రి ఎప్పుడూ కూడా. ఎందుకని? ప్రభువు నందు ప్రయాస వ్యర్థం కాదు. ఇది వ్యర్థం కాని ఒక పెద్ద ప్రయాస, మంచి అద్భుతమైన దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. ప్రియులారా, చిన్న మాట గుర్తు చేయనా మరొకసారి. ఇందాక నేను మధ్యలో అటు వెళ్ళాక చెప్తాను, ముందుకు వెళ్ళాక అన్నాను. ఈరోజు మరి అయ్యను మనం చూసినప్పుడు ఎంత వయసులో మోకాళ్ళు ఎందుకు, ఎంత వయసులో ఉపవాసం ఎందుకు, ఎంత వయసులో ఇన్ని రోజులు. మేమైతే 3 రోజులు మీటింగ్లు పెట్టి తొందరగా అయిపోతే బాగుండు అనుకుంటాం, అంతేగా. 21 రోజు ఇంత ప్రయాస ఎందుకు? నిన్న ఆదివారం ఆరాధన అయిపోయి, బల్లారాధన అయిపోయి 3-4 అయిపోయినా మళ్ళీ 4 నుంచి 6 దాకా స్త్రీల కూటం అని చెప్పారు. ప్రియులారా, ఒకసారి నాన్నగారిని చూస్తుంటే ముఖమంతా అలిసిపోయినట్టు ఆ కళ్ళల్లో కూడా అది కనపడుతుంది. ఎందుకని? నేను ప్రారంభంలో చెప్పినట్లు ట్రైన్లో ప్రయాణం నాకు తెలిసిన 2-3. ఎందుకని? దేనికని మోకాళ్ళు, దేనికని రైల్లో ఈ వయసులో ప్రయాణం, దేనికని ఇన్ని కూడికలు, దేనికని నిద్రాహారాలు మానేయటం, దేనికని ఇప్పటికీ ఉపవాసం? ప్రభువు నందు పడే ప్రయాస వ్యర్థము. ఈ పదం పలకొచ్చో పలకూడదో నాకు తెలియదండి. నేను ఇలా అనుకుంటాను. ఇప్పుడు నాన్నగారికి అమ్మ లేదు, ప్రభు సన్నిధికి వెళ్ళారు. నాకు తెలిసినంత వరకు వెనక పిల్లలు కూడా లేరని నేను అనుకుంటున్నాను. పోనీ ఎవరికో ఉండాలి, నా పిల్లలకు ఉండాలి, కొడుకు ఉండాలి, ఏదో ఉండాలి, సంపాదించి అది కూడా లేదు. మరి ఇంత పెద్ద వయసులో ఇంకా చాలని ఆలోచన ఎందుకు రాదు? దేని కొరకు ఈ ప్రయాస? నేను నిండు మనసుతో ఒక మాట చెప్పనండి. స్వార్థము లేని దైవజనుడుగా దేవదాసయ్య గారిని ఈ రోజున మనం చూస్తున్నాం. స్వార్థము లేని దైవజనుడుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇందులో ఏ స్వార్థం ఉందో చెప్పండి? వెనకేమన్నా ఉండాలనా, లేకపోతే దాయాలనా, లేకపోతే ఇంకోటి చేయాలనా? మళ్ళీ ఇది చాలదన్నట్టు మళ్ళీ అక్కడ రోడ్డు ప్రక్కన నూజివీడులో ఒక తోట, మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రార్థన, ఒక చక్కని స్థలం. ఏంటి ప్రయాస? అలా చూస్తూ నేను మౌనంగా ఉండి, మనం సేవలో రాణించాలంటే ఇంత కష్టపడాలని ఇంకొంచెం స్ఫూర్తి, ప్రోత్సాహం నాబోటోడి కలుగుతానే ఉందిగా. నేను నిండు మనసుతో చెప్పగలను, స్వార్థము లేనటువంటి ఒక దైవ సేవకులు. నేను చెప్తున్నా, నాన్నగారు ప్రభు సింహాసనానికి చాలా దగ్గరగా ఉంటే నాబోటోడు 100 మైళ్ళ దూరంలో ఉంటాడు. ఇంకంతే. దేవుని చేతిలో అరిగిపోయిన ఒక పాత్ర. ప్రియబిడ్డ, మీరందరికీ ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను. దేవుని కొరకు పెర్సీసులాగా పనిచేసే కృప అందరికీ దయచేయునుగాక. ప్రార్థనకు రావటమే, ఉపవాసం ఉండటమే కష్టమైపోతూ ఉంటే ఇంకా పరిచర్య ఎలా చేస్తారు? ప్రయాస ఎట్టబడతారు? ఆలోచించండి. ఇంకా బోలెడు విషయాలు ఉన్నా చెప్పలేను కదండి. ఆలోచించండి, దేవుని కొరకు ప్రయాసపడండి. చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది హృదయాల్లో నా కొరకు దేవుడు ఏం చేశాడు, ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది కదా. ఎరా తల్లి, ఒప్పుకోండి. అందరూ నాకు దేవుడు చేస్తే ఉంటా, చేయకపోతే వెళ్తా. ఏడదాకా వచ్చాను, నేనేం పొందాను? నాకేం జరగల. స్వస్థత రాలా, అద్భుతం జరగల, ఉద్యోగం రాలా, ఇంకేదో రాలా. ప్రాణం ఇచ్చాడు, రక్షించాడు, ఆయుష్ ఇచ్చాడు, అన్నం పెట్టాడు, కరోనాలో కాపాడాడు. ఇది ఆయన ఇచ్చినటువంటి జీవితం కదా? కాదు, ఇంకా ఏదో కావాలి. ఇస్తాడు, ప్రేమ కలిగిన దేవుడు ఇస్తాడు. ఇవ్వకుండా ఎందుకుంటాడు? ఆయన ప్రేమామయుడు ఇస్తాడు. కానీ మనిషి గుండె ఎప్పుడు కూడానండి, నాకు ఆయన ఏమి ఇచ్చాడు, నాకు ఆయన దగ్గర ఏం దొరికిద్ది, ఆయన దగ్గర నేనేం పొందగలను, నా కొరకు ఆయన ఎలా కదిలి పనిచేస్తాడు, దీని మీదే ఉంటుంది. కానీ నేను ఆయన కొరకు ఏం చేస్తున్నాను, నేను ఆయన కొరకు ఎలా పనిచేస్తున్నాను, నేను ఆయన కొరకు ఎలా బ్రతకాలి, ఎలా ప్రయాసపడాలి, ఈ జీవితం దేవునికి ఎట్టా ఉపయోగం. అప్పుడే ప్రభు దర్శనాన్ని చూస్తున్నాడు. దమస్కు మార్గంలో పౌలు అప్పుడే చూపోయింది, కింద పడిపోయాడు. స్వరం వినపడుతుంది, ప్రభువా నువ్వెవరు అన్నాడు. నువ్వు హింసించే యేసుని అన్నాడు. వెంటనే పౌలు దేవుని తన ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయం
22వ అధ్యాయం 10వ వచనం, ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా ప్రభు అన్నాడు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడును. ఒక్క మాట చెప్పండి, ప్రభువా నేనేం చేయాలి? మనం ప్రభువా నాకేం చేస్తావు? తేడా ఉందా లేదా? 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 20 25 30 ఎంతకాలం ఉన్నా నువ్వు నాకేం చేస్తావు? చేస్తే మంచోడు, లేకపోతే లేదు, చేస్తే ఉంటా లేకపోతే లేదు. ఇదేగా మందే. ఆయన ఇంకా ఫస్ట్సారి ప్రభు దర్శనం చూస్తున్నాడు. పౌలు అంటున్నాడు, ప్రభువా నన్నేం చేయమంటావు? నీ కొరకు నేనేం చేయాలి? నువ్వెందుకు దర్శిస్తున్నావు? ఎందుకు ఈ వెలుగు? ఎందుకు ఈ దర్శనం? ఎందుకు ఈ స్వరం? ఎందుకు నువ్వు నన్ను పిలుస్తున్నావు? ఎందుకు నాతో మాట్లాడుతున్నావు? నేను నీకు నేనేం చేయాలి? ఆ ఉద్దేశం ఉందగనకనే క్రొత్త నిబంధన చరిత్రలో పౌలు ఒక పెద్ద పీట వేసేసాడు. అంతే. 14 పత్రికలు, 27 పుస్తకాల్లో 14 ఆయనే రాశాడు. దేవునికి స్తోత్రం. 3 మిషనరీ ప్రయాణాలు, ఎన్నో సంఘాలు కట్టి, ఎంతోమంది సేవకుల్ని సిద్ధపరిచి, ఎన్నో ప్రయాణాలు చేసి, బాబోయ్ సామాన్యుడు. పౌలు పత్రికలే లేకపోతే, పౌలు పుస్తకాలే క్రొత్త నిబంధనలు లేకపోతే ఎంత గొప్ప లోటు ఏర్పడేది. ఎందుకు అంత బలంగా దైవజనుని వాడుకున్నాడో దేవుడు తెలుసా? ఆయన ఒంటికి చేతికి తగిలిన రుమాళ్ళు కూడా తీసుకెళ్తే దెయ్యాలు కేకలేసి ఎందుకు పారిపోయాయో తెలుసా? చచ్చిపోయిన ఐతుక్కు లాంటి వాడు ఎందుకు బ్రతికాడో తెలుసా? అసలు పౌలు గారికి ఇంత అభిషేకం ఎందుకుందంటే, నువ్వు నాకేం చేస్తావు లేదు, నన్నేం చేయమంటావు అన్న మాటతో ప్రారంభించాడు. తిరుగులేని ఒక సేవకుడిగా దీవించబడ్డాడు. హల్లెలూయా. ప్రభువునందు బహుగా ప్రయాసపడిన పెర్సిసు, బహుగా ప్రయాసపడిన పౌలు, అందరూ ప్రయాసే పడ్డారు. 3వ మాటగా ప్రియబిడ్డ నేను మీకు చెప్పగలను, దేవుని కొరకు ఎంత కష్టపడగలిగితే అంత కష్టపడుదుముగాక. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము. ఇక్కడ ఏమి దొరికినా దొరకకపోయినా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, భలా నమ్మకమైన మంచి సేవకుడా, భలా నమ్మకమైన మంచి సేవకురాలా, భలా నమ్మకమైన మంచి విశ్వాసి, నా ప్రియురాలా, నా ప్రియమైన బిడ్డ, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. నా కొరకు నువ్వు ఎలా జీవించావో నాకు తెలుసు, నీకు ఈ బహుమతి ఇస్తున్నాను అని ప్రభువు చెప్పగలిగిన రోజు, ఆ జీవ కిరీటాన్ని మోసే రోజు, బహుమతి చేతిలో తీసుకునే రోజు, మనం పొందే ఆనందం సామాన్యమైనది. దాని కొరకే మనసు పెట్టి పెర్సీసులాగా మీరందరూ జీవించుదురుగాక. 3 మాటలు. నెంబర్ 1, విభజన, వేరు చేయబడి జీవించింది. నెంబర్ 2, దేవునికి దైవ సేవకులకు ఇష్టురాలుగా, సంతోషాన్ని కలిగించే ప్రియురాలుగా, ఇష్టురాలుగా జీవించింది. ప్రియురాలంటే తప్పుగా తీసుకోకూడదు, ఇష్టురాలుగా జీవించింది. దేవుడు మెచ్చుకునేటట్టు బ్రతికింది. 3వదిగా దేవుని కొరకు బహుగా ప్రయాసపడుతూ జీవితాన్ని ప్రభు యొక్క బలిపీఠం మీద ఆయన చేతుల్లో పెట్టుకుంది. వచనం చిన్నది, విషయం పెద్దది. ఈ స్త్రీల కూడిక 7వ రోజు స్త్రీల కూడికలో, ఈ ఆరాధనలో, ఈ మందిరంలో, ఈ వర్తమానం విన్న మీరందరూ పెర్సీజులాగా దీవించబడుదురుగాక. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. 7వ రోజు స్త్రీల ఉపవాస ప్రార్థనలో వాక్యం విన్న నీవు ఒక తీర్మానానికి రా. నేను ఒక పెర్సిసులాగా బ్రతుకుతానయ్యా, సంఘంలో నన్ను ఒక పెర్సిసులాగా నాయనా నేను జీవిస్తాను ప్రభువా. ఆ కృప నాకివ్వా, ఆ దర్శనం నాకివ్వా, ఆ అభిషేకం, ఆ భాగ్యం నాకు దయచేయ్యా. వేరుబాటి జీవితం, ఇక నీకు ఇష్టానుసారమైన వ్యక్తిగా ప్రభువా నా జీవితంలో నీ కొరకు ప్రయాసపడతానయ్యా అని తీర్మానం చేసుకుందా. జీవాధిపతి, మహిమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా. ఈ 21 రోజు స్త్రీల ఉపవాస ప్రార్థనలో 7వ రోజు నాయనా మీ దాసులను మా మధ్యకు మీరు తీసుకుని వచ్చి నీ వాక్కు కొరకు ఆసక్తితో కనిపెట్టిన మీ ప్రజలతో బహుతేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఒకప్పుడు పాపములో ఉన్నవారు, ఒకప్పుడు లోకములో ఉన్నవాళ్ళం, ఒకప్పుడు చీకటిలో బ్రతికిన వారమయ్యా. పాపమే మాకు ప్రాణాధారంగా జీవించిన వారు తండ్రి. కానీ ఈరోజు మా ముందుకు పెర్సిసు అనే వ్యక్తిని మీరు తీసుకుని వచ్చి బహుతేటగా ప్రజలతో మీరు మాట్లాడారు. నా తండ్రి మీకు వందనాలు.
లోకములో నుండి, పాపములో నుండి, చెడుతనంలో నుండి, బలాత్కారములో నుండి, అంధకార సంబంధమైన బ్రతుకులో నుండి ఎలాగూ పెర్సిసు వేరుబాటు జీవితం కలిగి జీవించిందో యేసయ్యా అట్టి జీవితం ప్రతివారు కలిగి ఉంటామని చేతులు పైకెత్తారయ్యా. వారి హృదయ వాంఛను ఎరిగిన దేవుడివి, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడివి. బ్రతుకులు మారునుగాక. పాపములో నుంచి వేరుపాటు జీవితం, ప్రత్యేకమైన జీవితం, ప్రతిష్టత కలిగిన జీవితం ప్రతి వారి కలిగి ఉందురుగాక. అంతేకాదు ప్రభువా, ఇక మీదట నీకు ప్రియులుగా, నీ ఇష్టానుసారంగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, నీ సంకల్పములో బ్రతికేవారిగా ప్రతి వారు ఉండుటకు మేమందరం తీర్మానం చేసుకుంటూ ఉండగా కృప కలుగునుగాక. అంత మాత్రమే కాదయ్యా, అయ్యా గాలికి ప్రయాసపడినట్టు కాదు యేసయ్యా, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను అని మీరు మాకు గుర్తు చేశారయ్యా. తండ్రి మీకు స్తోత్రం. మా ప్రయాస మీ కొరకై ఉండునుగాక, మా భారం మీరై ఉందురుగాక. ఇక మీదట మీ కొరకు నా తండ్రి మా శేష జీవితం మీ కొరకే జీవించున్నట్లు ఓ బలమైన కార్యం చేయండి. ప్రజలు ఆశగా చేతులు పైకెత్తారు, తీర్మానం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు పెర్సిసు వలె జీవించున్నట్లుగా ప్రతిష్ఠించండి అయ్యా. వారి హృదయాల్లో ఒక బలమైన తీర్మానాన్ని కలుగు చేయండి అయ్యా. మా తండ్రి మీకు వందనాలయ్యా. ఇదిగో 7వ రోజు ఇంత ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఇంకా మా ముందున్న ప్రభువా మిగతా దినాలు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ దినం మీ సేవకులను తీసుకుని వచ్చి అభిషేకించి నిలవబెట్టి దేవా అద్భుతమైన మీ మాటలను మీరు విడుదల చేసినందుకు వందనాలు. మీ దాసునికి ఆరోగ్యం, మీ దాసురాలు, వారి బిడ్డలు, వారి కుటుంబం, యేసయ్యా వారు చేస్తున్న పరిచర్య మరింత దీవెనకరంగా మీరు మార్చి రానున్న దినాల్లో ఇంకనూ ప్రభువా మీ దాసులను వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి వందనాలు. ఆరోగ్యాన్ని కలుగు చేసి కృపతో నింపండి. మిగతా 14 దినాలు ఇంకా దీవెనకరంగా జరుగునుగాక. వేవేల మంది స్త్రీలు పాలు పొందుదురుగాక. ప్రభువా మరొక్కసారి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. పెర్సిసు వలె మీ జీవితంలో ప్రతిష్టత కలిగిన జీవితం కలిగి జీవించినట్లు కార్యం చేసి మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన మధ్యలో దేవుడు జరిగించినందుకు చేతులు ఊపుతూ స్తోత్రాలు చేయలేదాం. ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించునగాక. దైవజనులు దేవుని చేత బలంగా ప్రేరేపణ కలిగి ఆత్మ చేతిలో నిలవబడి వినిపించిన ప్రతి మాటను బట్టి ప్రభువుకు మాత్రమే మహిమ కలుగునగాక. ఆ దైవజనుడికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు. కుటుంబానికి పాస్టర్ మహిళలందరికీ వందనాలు. ప్రభువు వారి పరిచయను ఎంతనో అంతకంతకు విస్తరింపచేయునుగాక. గట్టిగా ఆమేన్.